కానీ మొదనాష్టపుడు ఒకడు ఉంటాడు కదా, ఒకడు ఉండడా, తిరుగుతాడు కదా వెనకాల, వాడు తిరిగాడు. కానీ వాడు తిరిగినోడు కూడా వాడు కూడా రిచ్చే. అర్థమైందా? ఈ అమ్మాయి గురించి తిరిగినోడు కూడా ఆడు రిచ్చే. ఇద్దరు రిచ్ పీపులే. కానీ అనుకోకుండా అమ్మాయి పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీడి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత అర్థమైంది ఏందనుకోనంటే, అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ పోయినాయి. ఏదో వ్యాపారం పోతాయా లేవా చెప్పలేము. ఎందుకంటే అది గాలి వాన లెక్క అనమాట, సునామీ లెక్క. ఎప్పుడు ఇష్టమైతే వస్తాయి, లేకపోతే ఉంటాయి. అట్లనే మొత్తం ఆస్తులన్నీ పోయిన అబ్బాయి పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు అనుకోనంటే, కూలి పని చేసుకుని బతుకుతున్నారు. కూలి పని చేసి బతుకుతుంటే తండ్రికి తెలుసు, తండ్రికి అపారమైన అనుభవం ఉంది. డబ్బులు ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే రకరకాలు చేయొచ్చు, కానీ ఏమి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అనుకోనంటే ఆయనకు అనుభవం ఉంది. అర్థమైందా? ఏమి ఇవ్వడు. కానీ తల్లి ఊరుకుంటుందా? తల్లి మనసు ఊరుకుంటుందా? ఊరుకోదు. మనము మామూలు పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఏం చేస్తుంది? అన్న ఈ వాచ్ నీదేనా? వేసుకుంటా. అన్న నేను ఇంట్లో చాలా సామాన్లు పెడతాను, మా అమ్మకి అదే మా నాన్నకి పెడతాను, ఇక మా మేనత్తలు ఇద్దరు ఉంటారు, అన్ని సామాన్లు పెడతాను. నేను మా చెల్లి వచ్చిందంటే కనిపించవు ఇంకేవి. వచ్చేటప్పుడు సింగిల్గా వస్తుంది, వెళ్ళేటప్పుడు మాత్రం ఆటో నిండా తీసుకెళ్ళిపోద్ది. మా అక్క ఇంకా అంతే తీసుకెళ్ళిపోతుంది. మాకేంటంటే మాకు ఎలా అనుకోరంటే, నేను బియ్యము మాకు పండుతాయి. ఇంకా భూమి కొన్నాం కదా ఇక్కడ, ఆ భూమి నుంచి మాకు కొన్ని బస్తాలు వస్తాయి, అవన్నీ తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమైనా ఇక్కడ ఫోన్ చేసిన అనుకుంటే, అన్నయ్య నాన్న ఏమి ఇవ్వలే, కొద్దిగా చూడని అంటది. నువ్వు ఊరికే చూడటం ఎందుకు అనుకుని చెప్పి బిజినెస్లో జాయిన్ చేసేసిన. మళ్ళీ అడగడం మానేసింది, ఏమనంటే బిజినెస్ చేయమంటాడేమో అని. మా అక్కకి చెల్లికి ఇద్దరికి జాయిన్ చేసేసిన. మా అక్క కింద ఈరోజు నాకు తెలిసి డియూసీడీలు ఉన్నారు. మా అక్క కింద ఈరోజు డియూసీడీలు ఉన్నారు, కానీ సిల్వర్ డైరెక్టర్గా ఉంది. సో అట్లా అయితే కర్మ సిద్ధాంతం ఏంటంటే, ఆ తల్లి మనసు ఊరుకోలేదు. ఏదో కొద్దిగా సాయం చేద్దాం అనుకుంటుంది, కానీ ఎట్లా సాయం చేద్దాం? భర్తకి తెలియకుండా సాయం చేయాలి, ఎక్కడి నుంచి సాయం చేయాలని అనుకుంటుంది అనమాట. అయితే ఆ రోజు ఊరికి కూలి పనికి వస్తాడు. వాళ్ళ ఊర్లోనే కూలి పనికి వస్తే, కూలి పని చేసుకున్న తర్వాత పిలుస్తుంది, భోజనానికి పిలుస్తుంది అల్లుడికి. అల్లుడి పిలిచిన తర్వాత తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారు? మటన్ చేస్తారు. అవునా? చేస్తారా లేదా? మటన్ లేకపోతే ముందు దిగదు. మటన్ లేకపోతే తెలంగాణలో ముద్ద దిగదు. ఇదే కదా మన సామెత, అంతేనా? సో అట్లానే ఇంకో చెప్పి మంచిగా చేసిన తర్వాత తినబెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇవ్వద్దు, అల్లుడికి ఇవ్వద్దు. కాబట్టి ఏం చేస్తారంటే, కొన్ని లడ్డూలు అమ్మాయికి ఇష్టం, లడ్డూలు చేస్తుంది. లడ్డూల్లో ఒక్కొక్క లడ్డూలో మన తిరుపతి లడ్డు ఉంటుందా? మీకు తిరుపతి లడ్డు తెలియకపోతే, మనకు యాదాద్రిలో మనకు లడ్డు ఉంటుంది, అభిషేకం లడ్డు, మామూలు లడ్డు కాదు. అభిషేకం లడ్డు ఎంతగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది. అందులో ఒక బంగారు బిస్కెట్ పెడుతుంది. అర్థమైందా? అందులో ఒక 20-30 తరాల బంగారం బిస్కెట్ పెడుతుంది. అట్లా ఒక 20 లడ్డూలు పెడుతుంది. 20 లడ్డూలు పెట్టి అల్లుడికి ఇస్తుంది. అల్లుడికి చేంజ్ చేస్తుందంటే, అల్లుడు తీసుకొని వెళ్ళిపోయి నా కూతురికి ఇచ్చేసి ఎవరికి ఇవ్వకని చెప్పి కండిషన్ పెట్టి ఇస్తుంది. కానీ మనకు ఎలా ఉంటుంది అనుకునంటే, మనకు దరిద్రం డిస్కో డ్యాన్స్ చేస్తే లక్ష్మీదేవత వచ్చినా కూడా మనం తలుపు తీయలేమంటే ఒక సామెత ఉంది. అలానే వాడికి ఏం చేస్తారంటే, బస్సు ఎక్కడానికి వాడి దగ్గర డబ్బులు ఉండవు. ఆడ దరిద్రం, బస్సు ఎక్కడానికి డబ్బులు ఉండవు. వాడు ఏం చేస్తారంటే, పక్కన స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూలు ఇచ్చి, ఏదో కొద్దిగా డబ్బులు నువ్వు ఎంత వస్తే అంత ఇచ్చిరా నాయన అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఈయన ఏమనుకుంటాడంటే, వీళ్ళ నాన్నగారు వస్తారు. వీళ్ళ నాన్నగారు, నా కూతురికి లడ్డూలు ఇష్టం, నేను స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డూలు తీసుకుంటా అని చెప్పి ఏం చేస్తారనుకోనంటే, అదే స్వీట్ షాప్కి వెళ్తే లడ్డూలు అడుగుతాడు. అవే లడ్డూలు ఆ స్వీట్ షాప్ కూడా ఇస్తాడు. ఎవరికి? మామకి తండ్రికి ఇస్తాడు. ఆ లడ్డూలు తీసుకుని వచ్చి ఇంటికి ఇస్తాడు.
ఆ లడ్డూలు తీసుకొచ్చిన తర్వాత ఆ లడ్డూలు చూసిన తర్వాత ఈమె తయారు చేసింది లడ్డూలు అవి. ఇదేంది ఈ లడ్డూలు ఇక్కడికి వచ్చినానికి చెప్పి ఆయన దగ్గరికి అడగాల వద్దా సంశయిస్తూ మళ్ళీ అడుగుతుంది లడ్డూలు. ఏంటి లడ్డూలు ఎక్కడికి వచ్చినాయి అనుకునంటే అప్పుడు చెప్తుంది, నేను ఇట్లా అమ్మాయికి ఇవ్వబోతున్నా, బంగారం ఇస్తే ఏమనుకుంటాను అనుకో చెప్పి డైరెక్ట్గా ఇస్తే లడ్డూలు పెట్టి ఇచ్చాను, కానీ మళ్ళీ మన దగ్గరికి ఎట్లా వచ్చాను అనుకోనంటే అప్పుడు చెప్తాడు, నేను ఇవ్వలేక కాదు నా కూతురికి నా అల్లుడికి ఇవ్వలేక కాదు, వాళ్ళ కర్మ అంతే, అంతవరకే తీసుకుంటారు, వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ దగ్గర నిలబడదు. అర్థమైందా? అది ఎన్నిసార్లు ఇచ్చినా మన దగ్గరికి వస్తాయి. నీకు కూడా ఈ బిజినెస్లో ఈ రోజుకి ఇప్పటికి రావాలని రాసి పెట్టింది కాబట్టి వచ్చావు. 5 సంవత్సరాలు నిలబడాలని రాసి పెట్టుంటే ఉంటావు, లేకపోతే ఉండవు. ఆ 5 సంవత్సరాల తర్వాత కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా నేను సమాచారం సార్ చెప్పారు కదా, 5 సంవత్సరాల తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత నా సంవత్సర ఆదాయం ఒక 5 నుంచి 10 కోట్లు ఉందని నేను చెప్తా. మరి నువ్వు వినడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా మాత్రం నాకు తెలియదు. అర్థమైందా? మీ కర్మ అయితే మీరు ఇడిచిపెట్టుకోవాలనుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు ఇక్కడ హరిహరాదులు వచ్చినా ఎవరు వచ్చినా మీరు బిజినెస్ అవకాశాన్ని విడిచిపెట్టకుండా నిలబడగలిగితే మీరు సక్సెస్ తీసుకోగలుగుతారు. లేదనుకుంటే సార్ ఆల్రెడీ వచ్చినారు, ఇక్కడ అవకాశం వచ్చారు, మళ్ళీ ఎవడో కోన్కిస్గా గొట్టంగాడు రోడ్డు మీద తిరిగే లుంగి పంచి కట్టుకునే పనికి మాలోడు ఎవడైనా ఒకడు సలహా ఇస్తే మీరు అటుపక్క వెళ్ళిపోకండి. ఇంకా మాకు కరోనాలో కొంతమంది వెళ్ళిపోయినారు, ఇప్పటికి ఎత్తుక్కుంటున్నాం. యాడున్నవరా నాయన సూరి, యాడున్నవరా సూరి, ఛత్రపతుల సినిమాలు ఉంటారు కదా, సూరి యాడమన్నవరా సూరి, అట్లా పోయినారు కొంతమంది. మాకు ఇప్పటికీ దొరకట్లే. మాకు ఎందుకు అనుకోనంటే బయట బీభత్సమైన నెగిటివ్ ఉంది, బయట బీభత్సమైన నెగిటివ్. ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళింది అనుకోండి, రకరకాల మాటలు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తామంటే 100 రకాల సందేహాలు. మరి ఇక్కడ ఇలాంటిది ఏం చేస్తాం మనం? అమెరికాలో 14 సంవత్సరాల తర్వాత నీది నువ్వు కడుక్కోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి. 14 సంవత్సరాల తర్వాత నీవు కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి. కానీ మన దగ్గర 30-35 సంవత్సరాలు అయిపోయినా, పెళ్ళి వచ్చినా, నీ పక్కన ఒక పిల్లం వచ్చినా కూడా నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడే పనికి వాళ్ళు చాలామంది మన ఇండియాలో ఉన్నారు. 33% మంది ఓన్లీ ఏ పని చేయకుండా డబ్బులు అంటే రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఈ పెన్షన్లో లేకపోతే ఏవో తీసుకుంటుండట. రీసెర్చ్ చేస్తే తెలిసింది. అర్థమైందా? ఇప్పుడు కర్మ సిద్ధాంతం నమ్ముతారా లేదా? మీరు ఇక్కడ రావడానికి కర్మ సిద్ధాంతం మీకు పనికొచ్చింది, కానీ ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడం మాత్రం మీ వల్లనే సాధ్యమవుతుంది. కానీ మీ మైండ్ సెట్ మాత్రం, మీ మైండ్ అనేది మైదానం లాంటిది. ఎవడు పడతాడికి పిచ్చి మొక్కలు నాటడానికి ఇవ్వకండి. ఏడబడతాడు సింహాచారికి వచ్చింది అనుకున్నంటే వాళ్ళ ఆ సవిత ఉంది కదా, వాళ్ళకేదో భూమి కలిసిపోయింది అందుకనే బెంచి కొనుక్కున్నారు. ఇట్లాంటి వాళ్ళు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. పురుషోత్తం దాస్ ఉన్నాడు కదా, అది 20-25 అన్నాడు, కానీ పోలీసులు అందరూ భయపెట్టి జాయిన్ చేసేసాడు. ఇలాంటి దుర్మార్గులు కూడా భూమి మీద ఉన్నారు. సైనైడ్ కంటే డేంజరస్గా ఉంటారు. నీ బిజినెస్లో నిలబడాలనుకోనంటే నీకు ఫస్ట్ గుర్తుపెట్టుకో, నువ్వు పట్టుకునేవా చెయ్యి ఏదైతే గట్టిగా ఉండాలి, అది 5 సంవత్సరాలు గట్టిగా ఉండాలి. ఆ చెయ్యి ఎవరిదో తెలుసా? విన్నింగ్ టీం చెయ్యి గట్టిగా పట్టుకోవాలి నువ్వు. సో ఈ అవకాశంలో మనం చేయాల్సింది, సో మనకి ఇక్కడ ఈరోజు టీచింగ్ ట్రైనింగ్ సెషన్. సో మనకి ఈ ఐడియల్ టు ఇన్కమ్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు గోక్రౌండ్లో మీకు ఈ బిజినెస్లో సక్సెస్ ఎవరు అవ్వాలి? నేనే కదా, అవునా కదా? ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ బిలీఫ్. నువ్వు నమ్మాలి. అర్థమైందా? ఎంతమంది మిమ్మల్ని మీరు నమ్ముతారా? సో ఎంతమంది తిరుపతి కొండ ఎక్కారా? అట్లనే ఒక ఆయన కొండెక్కుతూ ఉన్నాడు. రాత్రి 6 అయింది, సాయంత్రం 6 అయింది, 7 అయింది, 8 అయింది, ఎక్కలేకపోయాడు. ఒక దగ్గరికి వచ్చాడు, సగంలో ఉండిపోయిన తర్వాత ఒక రాయి బాగా దాని మీద ఏదో వాటర్ ఉంది, జర్రని
జర్రం జారేసరికి కింద పడిపోతున్నాడు, జారిపోతుంటే కిందకి వెళ్ళిపోయిన తర్వాత టక్కన ఒక కొమ్మ పట్టుకున్నాడు. అమ్మయ్య దొరికిందిరా నాకు ఒక కొమ్మ అనుకు చెప్పి పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. స్వామి శ్రీనివాస వెంకటేశ్వర నాకు ఎట్లయినా దేవా నన్ను ఎట్లయినా కాపాడని చెప్పి ఒకటే రోదన చేస్తూ బాధపడుతుంటే ఒక 4 గంటల తర్వాత మరి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై భక్తా నీకేం కావాలని చెప్పి అడుగుతాడు. స్వామి నీ గురించే వస్తున్నాను, నన్ను రక్షించు. నీ గురించే వచ్చాను, నన్ను రక్షించాను అని అడుగుతాడు. అవునా, నన్ను పూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నా. పూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నా మాట వింటావా? వింటా. నువ్వేం చేస్తే మరి చేస్తావా? చేస్తా. మీరు ఇప్పుడు అంటారు కదా మీటింగ్ వస్తారు, వస్తా. నేనేం చేస్తావంటే వస్తా, 5 సంవత్సరాలు నిలబడతా, నన్ను నేను మార్చుకుంటా, ఎవడేమన్నా పట్టించుకోను, నాకు 5 సంవత్సరాలు చెవిటోళ్ళు లెక్క ఉంటానంటే ఉంటా. అన్నీ అంటాడు కదా, కూర అంటే కూర చేస్తా, 500 పీ అంటే 500 పీ చేస్తా, అన్నీ చేస్తాను అంటాడు. అయితే సరే అనుకుని ఆయన ఆ కొమ్మ ఇడిచిపెట్టాడు. ఇడిచిపెట్టి ఆ కొమ్మ ఇదేంది, నిన్ను పిలిచింది దేనికి? స్వామి నువ్వు నన్ను కాపాడుతావనుకో చెప్పి నిన్ను పిలిస్తే నువ్వు నా కొమ్మ విడిచిపెడితే నేనేమవ్వాలి? లేక దొరికింది అది అనుకొని చెప్పి అది నువ్వేదైనా చెయ్యు, నువ్వేదైనా చెప్పు నేను చేస్తా, ఇది మాత్రం చేయను. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒకటి ఫోన్ వస్తుంది. ఏం ఫోన్ వస్తుంది? ఏమండి ఏం చేయాలి? చికెన్ చేయు. చికెన్ నిన్న తిన్నాము కదండి. మటన్ చేయు. మటన్ మొన్నగా తిన్నామండి. నూడిల్స్ చేయ. నూడిల్స్ మనకు కడుపు మంట వద్దు. మ్యాగీ చేయ. 2 నిమిషాలు అరిగిపోద్ది. మ్యాగీ వద్దు. చపాతీ చపాతీ వద్దండి, రైట్ పూట ఏం చపాతీ కొద్దిగా గట్టిగా తిందాం. సరే ఒక పొట్లకాయ చేయి. పొట్లకాయ మనకు అలర్జీ కదండి. సరే గుడ్డు చేయి. గుడ్డు ఏమో సరిపోద్దండి మనకి. ఇట్లాంటి మరి ఏం చేయాలో నువ్వే చెప్పనుకున్నంటే, లేదండి మీరు ఏం చెప్తే అదే చేస్తాను, మీరు ఏం చెప్తే అదే చేస్తాను, మీరు చెప్పండి. సరేలే ఏదో ఆ తలకాయ కూర చేయు. ఈ తలకాయ కూర నైట్ పూట ఏమైనా ఎందుకండి, మరి బోటి ఫ్రై చేయి. బోటి నాకు వండటం రాదు, మీకు తెలీదా? బోటి ఫ్రై నాకు తెలియదుగా చెప్తారు మీరు నాకు అన్నీ. సరేలే ఏదో ఉప్మా చేయి. ఉప్మా సరిపోద్దా మన ఇద్దరికి? పిల్లలకి సరిపోద్దా? సరేలే నీకు ఏది నచ్చి లేదు నువ్వేం చెప్తే అదే చేస్తా. స్వామి అది అయ్యే ముచ్చట కాదు, అవునా కదా? అట్లనే ఈయన ఏమంటుండు, అట్లనే చెప్పేస్తున్నాడు, విడిచిపెట్టలేదు. సరే నువ్వు నన్ను నమ్మట్లేదు కాబట్టి చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇక నేను ఏం చేస్తుండు, రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు అట్లనే పట్టుకుని ఏలాడుతూ ఉన్నాడు. ఏలాడుతూ 4 గంటల సమయంలో కొద్ది చీకటి పోయి కొద్దిగా లైట్ ఎలా వచ్చి భూమి మీద పడుతుంది అనగానే ఆ లైట్ నుంచి వచ్చే కాంతి వల్ల చూస్తే అక్కడ ఆ కొమ్మ ఏదైతే పట్టుకున్నాడో ఆ కొమ్మకి దీనికి జస్ట్ జానడు దూరం ఉంది. ఓన్లీ జానడు, కాలుకి భూమికి జానడు. విడిచిపెట్టాడు. ఆ చీకట్లో అలాగే ఉన్నాడు. మీ పరిస్థితి కూడా అంతే. ఈ బిజినెస్లో మీ సమస్యలు కాగరాని సమస్య అంటాడు, ఏదైనా కూడా కాగరాని అంటే అంటాడు, నేను లేకపోతే లేదంటాడు. మీకు ఈ మధ్యలో సినిమా వచ్చింది, బ్రో అనే ఒక సినిమా ఉంటుంది. దానికి తమిళ వర్షన్ సినిమా చూడండి, మీరు చూడండి. మీ వల్ల ఏమి కాదని మీరు గుర్తుపెట్టుకోండి. మీ వల్ల మీరున్నా లేకుండా సృష్టి నడుస్తుంది. కానీ మీరుంటే మీ వల్ల ఏం ప్రగతి సాధించారు, మీ వల్ల ఏ కుటుంబం ఏ స్థితిలో ఉంది, మీ భార్య పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, లేదా మీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారనేది వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నా, వ్యాపారంలో నువ్వు నమ్మాలి. నమ్ముతారా? మొదట్లో లాభం రాదు, సహనం అవసరం. ఎంతమందికి వ్యాపారం చేస్తే లాభమే వస్తుందని చెప్పి నమ్ముతున్నారు? నష్టం కూడా వస్తుందా లేదా? కానీ ఇక్కడ నష్టపోవడానికి ఏమీ లేదు. వెస్టీజ్లో మీకేం లేదు. ఒక్కటి నష్టం ఉంటుంది, టైం మాత్రం మీరు పోతుంటుంది, కానీ నాలెడ్జ్ వస్తుంటుంది. అర్థమవుతుందా? మీరు వెస్టీజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత 10 దుప్పట్లు కప్పుకొని పడుకుంటే మీకు ఏ నాలెడ్జ్ రాదు. మీటింగ్లో 21 మీటింగ్ కంటిన్యూస్గా ఇక్కడ రండి. 21 మీటింగ్స్ ఛాలెంజ్ తీసుకోండి. 90 డేస్ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ కండి. ఈ రెండింటిని ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో అప్పుడు మీ బిజినెస్లో మీకు కొన్ని మార్పులు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. తర్వాత రోజు నేర్చుకోవడం తప్పనిసరి.
మీరు ఈరోజు ఎవరైనా చిన్న పిల్లడు ఏదని చెప్పని నేర్చుకోండి. ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉంటేనే, మీరు నిత్య విద్యార్థిగా ఉంటేనే బిజినెస్లో సక్సెస్ కాగలుగుతారు. అదేమైనా బ్రహ్మ విద్యనా? లేకపోతే మీకేమైనా ఇప్పుడు భగవద్గీత పూర్తి చదివమంటున్నామా? బైబిల్ చదివమంటున్నామా? ఖురాన్ చదివమంటున్నామా? అవి చదవని వాళ్ళే ఇక్కడ చాలామంది ఉన్నారు. దాని గురించే పోట్లాడుకుంటాం మనకి. అవునా కాదా? లేదా నేను భగవద్గీత 4 సార్లు చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా. అర్థమవుతుందా? మీకు హిందీ రాదు కదా, ఎలా చదువుకున్నాడు? తెలుగు ఉన్నాయి నాయన, తెలుగులో తర్జుమా ఉన్నాయి, చదివిన. అన్ని దాంట్లో ఒకటే రాస్తుంది, నమ్మకం కొండలు సైతం కరిగిస్తుంది. అర్థమైందా? బైబిల్లో అదే రాస్తుంది, భగవద్గీతలో అదే రాస్తుంది, ఖురాన్లో అదే రాస్తుంది. నమ్మకం కొండలు సైతం కరిగిస్తుంది. నమ్మకం 2 నుంచి 5 సంవత్సరాలు పెట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మీ పని ఎప్పుడు కూడా 2 to 4 అవర్స్ కంటే ఎక్కువ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇన్కమ్కి ఒక డబుల్. ఇప్పుడు సపోజ్ 10,000 సంపాదిస్తుండ్రు, ఒక 20,000 వచ్చేంత వరకు ఇందులో పార్ట్ టైంగా చేయండి. ఒక 50,000 ఇన్కమ్ వస్తుంది అనుకున్నాం మీకు బయట ఎక్కడో, మీకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చేంత వరకు పార్ట్ టైంగా చేయండి. అర్థమవుతుందా? సో మీరు డైరెక్ట్గా నేను బిజినెస్లో చెప్పగానే పురుషోత్తం దాస్కి ఇంత ఇన్కమ్ వస్తుంది, భరత్కి అంత వస్తుంది, సింహాచార్కి అంత వస్తుంది, మనకు ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుంది, నేను డైరెక్ట్గా ఎంటర్ అయిపోతాను అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీరు ఇప్పుడు మీకు 10వ నెంబర్ చెప్పేసుకున్నారు అనుకోండి, మీకు 4వ నెంబర్ చెప్పవసరం, కానీ 10వ నెంబర్ చెప్పేసుకుంటే మీకు సరిపోద్దా? అలానే మీకు 7వ నెంబర్ చెప్పు కావాలి, కానీ 5వ నెంబర్ చెప్పు దొరికింది, వేసుకోగలుగుతారా? ఈ బిజినెస్లో మైండ్ సెట్ అయ్యేంత వరకు కూడా మీకు ఇబ్బందే. ఎవరు చెప్పినా మీకు మీ కోపం మీకే ఉంటుంది, మీ అసూయ మీకే ఉంటుంది, మీ యొక్క ఏమంటారు దాన్ని ఈగో ఏమంటారు, మీ అహం మీకే ఉంటుంది. నా పక్కన ఈమె ఏజ్ అంతా, ఈమె నల్లగా ఉంటుంది, ఈమె తెల్లగా ఉంటుంది, నా పక్కన కూర్చుంటుందా? ఈ 10,000 సంపాదించాడు, ఇంటి నా పక్కన కూర్చుంటాడా? ఇవన్నీ ఉంటాయి మనకి, ఇవన్నీ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? మనిషి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉండే అహము, అసూయ, ద్వేషం రకరకాలతో ఉంటారు, వాళ్ళు నిండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం పనిచేయాలి. రాగానే రా స్వామి అనుకో చెప్పి ఆహ్వానించేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక నాకు తెలిసి సింహాచారికి చెప్పడానికి ప్లాన్ చెప్పడానికి ఎన్ని రోజులు తిరుగుంటాడో మన గ్రేట్ అప్లైన్స్ సినిమా సార్, ఎన్నిసార్లు తిరుగుంటాడో తెలుసా? నా దగ్గర ప్లాన్ చెప్పడానికి ఇంచుమించుగా 3 నెలలు ట్రై చేస్తే ప్లాన్లో చెప్పారు. 3 నెలల తర్వాత చెప్పారు నాకు. ఇది కాదు అంటే డైరెక్ట్ సెల్ ఫస్ట్ కంపెనీలో. తర్వాత నేనే యూట్యూబ్లో మన గ్రేట్ అప్లైన్ మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్ అని లావణ్య మనకు ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాళ్ళు మమ్మల్ని యూట్యూబ్లో ప్లాన్ చూసి వచ్చాం మేము. మీ లెక్క కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి బయట వాటర్ పెట్టి ఎవరు మాకు చెప్పలే. అర్థమవుతుందా? ఇన్ని చెప్పినా కూడా బయట వెళ్ళి గొంతు పోయినట్టు నేను అరిసినా ఈ 5 సంవత్సరాల వరకు నిలబడేటోడు ఎంతమందో నాకు తెలియదు. ఇందులో సగం మంది నాకు కనిపించరు. ఇది నిజం. అర్థమవుతుందా? ఎందుకంటే బయట రాక్షసులు ఉంటారు, రాక్షసుల రాజ్యం ఉంటుంది. సునామీకి అదే చూసాడు ఏమంటుందండి, సైనాయిడ్ కానీ డేంజరస్ గాళ్ళు ఉంటారు. నేను చూసిన లోపల చిరిగిపోయిన బనియన్ ఉంటుంది, వాడు చెప్తాడు మనకి బెంచా లక్షల కార్ల యాడా నేను ఎప్పుడు వినలే, నేను ఏడలే, నువ్వు ఏడన్నావురా? అయిపోయి నీ 3 తరాలు శాంతం నాకు పడేస్తారు, నీ జీవితాన్ని సంక నాకు ఇచ్చేస్తారు. ఎవడో కాదు, డేంజరస్ ఉండే ఫ్రెండే. అందుకే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటున్నాను నేను చౌటుప్పల పక్కన. వాడు అంటాడు, అరే మామ నువ్వైతే బాగా తెలివైనడివి, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నావు, నీకు నెలకు 3,000 రూపాయలు నేను ఇస్తాను రా, ఆ బిజినెస్ వదిలేరా, ఆ 3,000 ఇస్తాను, నీ వదిలేరా వాడు వినట్లేదని చెప్పి ఇట్లా పట్టుకొని నేను చూసినా. నేను బాగా చదువుకున్న భీమవరంలో చదువుకున్నా, బాగా చదువుకున్నా, నా వల్ల కాదు, నీ వల్ల అసలు కాలేదురా, నీ నోట్లోనే నాలుగు లేదనేటోడు. నాకు ఒక్క క్షణం ఫీజులు ఎగిరిపోయినంత పనే ఇది.
కానీ ఈరోజు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, వాడు ఈరోజు ఎలిమినా ట్రాఫిక్ ఉద్యోగం చేస్తున్నాడు, నేను అదే రోడ్డు మీద బెంజు బ్రేజా వేసుకొని తిరుగుతున్నా. అది కూడా నాకు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు, నాకు ఒక్కరు కూడా కాదు. నేను ఇక్కడ పని మీద ఉన్నది అనుకున్నాను, ఇంటి దగ్గర పని ఉన్నది అనుకున్నంటే ఇంకో కారు వేసుకుని వెళ్ళిపోవాలి. అది నా లైఫ్ స్టైల్లోకి వచ్చిన నేను. ఆ రోజు మా ఫ్రెండ్ చెప్పుంటే వాడు నా బ్లడ్ కూడా ఇచ్చాడు, నాకు ట్రైనింగ్లో నాకు బ్లడ్ ఇచ్చాడు. నాకు పైనుంచి కింద పడిపోతే మొత్తం మోకాలను గీసుకుంటే రక్తం ఎక్కిస్తే రక్తం కూడా ఇచ్చాడు, కానీ ఆధార్ కార్డు ఇవ్వలే. అట్లా ఉంటుంది బిజినెస్ అంటే. మీరు అనుకోవచ్చు, ఏందిరా మాకు తెలిసిన వాడు చుట్టము బంధువు ఫ్రెండే మనకి ఎందుకు బిజినెస్ రావట్లేదని చుట్టాలు సున్నం పెడతారు. రారు బిజినెస్లో తొందర రారు, వచ్చారనుకుని నిలబడిపోతారు. అర్థమవుతుందా? వచ్చారని నిలబడతారు కానీ ఫస్ట్ సున్నం పెడతారు. కానీ వాళ్ళకి మీరు 10 మంది మీరు ఫ్రీగా వాళ్ళకి బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడానికి వాళ్ళకి 10 మంది పనికిమాలలో రాయాలనుకున్నాను చెప్తాం కదా. ఫస్ట్ ఎవరికైనా ప్లాన్ చెప్పాలంటే 10 మంది పనికిమాల పేర్లు ఫస్ట్ చుట్టాలవి బంధువులు రాయండి, వాళ్ళకి 10 మంది ప్లాన్ చెప్పండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, కొత్త వాళ్ళకి చెప్పండి ప్లాన్. నేను ఇదే చెప్తే ప్లాన్ ఏం లేదు, ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ మరి బ్లడ్ ఇచ్చినాడు, ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వలేదంటే వాడు మైండ్ సెట్లో వాడు 4వ నెంబర్ చెప్పు ఉన్నది ఆ దగ్గర, నా దగ్గర 7వ నెంబరు కాళ్ళు ఉన్నాయి నా దగ్గర. వాడికి నాకు ఎక్కడ సెట్ అవుతుంది? ఏడైతే సెట్ అవ్వదు కదా. సో ఇది కథ. చిన్న విజయం కూడా సెలబ్రేట్ చేయాలి. సో మనకి ఇది లీడర్షిప్ సెషన్. సో మనకు ఇది మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, డబ్బు కన్నా కస్టమర్ నమ్మకమే ముందు చూడు. మీరు ఈ బిజినెస్లోకి వచ్చినాక మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, సపోజ్ 99 రూపాయలు అయింది, రూపాయి ఇచ్చేది. అప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇచ్చేది కూడా మర్చిపోతారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన కూడా రోజు గుర్తుపెట్టుకోవాలి, రూపాయి ఇవ్వకపోతే వాడు రూపాయి ఇవ్వలేదు కానీ ఈరోజు కోట్ల రూపాయల బిజినెస్ గురించి చెప్తున్నాడు అంటాడు. నమ్మకం ఫస్ట్ నిలబెట్టుకోండి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు కష్టపడాలి. ప్రతిరోజు తింటామా లేదా? ప్రతిరోజు కష్టపడతామా లేదా? 60 సంవత్సరాలు కష్టపడడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? రెడీనా? మరి ఈరోజు రిచ్ పీపుల్ 60 సంవత్సరాలు కష్టపడరు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలి, అవునా కదా? నీళ్ళు లేని దగ్గర ఒక రేంజ్లో బోర్ వేస్తాం, మనకి ఎన్ని రోజులు వేస్తాం బోరు? వేస్తే వస్తుందా? రాదు కదా. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 5 ఇయర్స్ చేస్తామా 50 ఇయర్స్ చేస్తామా మీరు గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం కొన్ని మార్పులు, కొన్ని చిన్న మార్పులు. నేను చెప్తున్నా, ఒక చెరుకు బండి పెట్టుకోవాలన్నా ఒక 3 నుంచి 6 నెలల వాటితో తిరిగితే చెరుకు జ్యూస్ తీస్తాను నేను. మరి చెరుకు బండి పెట్టుకోవాలంటే 6 నెలలు నేను నేర్చుకోవాలి. నువ్వు ఇంత 1000 కోట్ల బిజినెస్ చేయాలనుకుంటే ఒక 2 నుంచి 5 సంవత్సరాలు టైం పెట్టాలంటే ఏడైతే సార్ అంటే నేను చెప్పలేను. నువ్వు అది ఏడబ్బా అనే సొసైటీకి వెళ్ళిపో. ఏడవుతుంది ఇవన్నీ? ఈ బెంజులు BMW ఆడి జాగ్వార్లతో ఏడవుతుంది అనుకో. నేను చెప్తున్నా కదా, నేను మీకు అనుకోవచ్చేమో సార్, నేను చెప్తున్నా, 100 కోట్ల రెవెన్యూ క్రియేట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 2 lakhs నేను SIP క్రియేట్ చేస్తాను. ఎవ్రీ మంత్ 2 lakhs. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ తర్వాత 113 కోట్లు కాబోతుంది. అది 113 కోట్ల రెవెన్యూ క్రియేట్ చేసి ఓన్లీ 2 లక్షలతోనే. మళ్ళీ నేను నాకుండే పొలాలు వేరు, తర్వాత స్టాక్స్ వేరు, గోల్డ్ వేరు, జ్యువెలరీ షాప్స్లో నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు ఉంటాయి జ్యువెలరీ షాపులు నాకు. సో రకరకాలుగా ఫామ్ ల్యాండ్స్, ఎకరాల కొద్ది భూములు. ఈరోజు 20 లక్షలు కొనేది 40-50 లక్షలు కూడా కొన్ని పోతున్నాయి. మామిడి తోట అయితే నేను చాలా తక్కువ కొన్నా, ఈరోజు అది 60-70 లక్షలకి రేట్లకు వచ్చేసింది. 20-25 లక్షలు కొనేవే. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే మనం డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అనుకుంటే ఆబ్వియస్లీ మనకు వచ్చేసరికి ఫస్ట్ మనకు బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర లేదు. కనీసం మన బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చేతులు లేపండి. ఇప్పుడు స్టిల్ 10 లక్షలు నా అకౌంట్లో ఉన్నాయనేటోళ్ళు లేవు కదా. మరి ఎట్లా మనం ఇన్కమ్ క్రియేట్ చేస్తాం? రెవెన్యూ ఎట్లా క్రియేట్ చేస్తాం?
పోర్ట్ఫోలియో ఎట్లా క్రియేట్ చేస్తాం? కాదు కదా. ఫస్ట్ మీరు చెప్తున్నారు కదా, ఒక 1 crore సంపాదించేంత వరకు రెడీగా ఉండండి. 1 crore సంపాదించాలంటే పెద్ద ఇది కాదు, 2 నుంచి 3 సంవత్సరాలు డియూసీ లెవెల్ అవ్వండి. డియూసీ లెవెల్లో ఒక 5 lakhs చెక్ తీసుకోండి. 5 lakhs ఒక 2 సంవత్సరాలు తీసుకుంటే 1,20,00,000 వస్తుంది. 20 లక్షలు వెచ్చలు విడిగా ఖర్చు పెట్టకండి. ₹1,00,000 బ్యాంకులో వేయండి, ఎస్ఐపి పెట్టుకోండి. 3 లక్షలు వడ్డీ వస్తుంది. ఆ 3 లక్షలతో సంవత్సరానికి ఎంత? 36 లక్షలు. ఇదో 36 లక్షలు, అదో ₹1,00,000. ఎంత అవుతుంది? ఇది ₹1,00,000 అంటే 36 లక్షలు వచ్చినప్పుడు 10 కోట్లు ఉంటే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 3,60,00,000 రావట్లే? డబ్బులు సంపాదిస్తాయి. అర్థమవుతుందా? మీరు ₹100 రీఛార్జ్ చేస్తే, ₹10 రీఛార్జ్ చేస్తే ₹6 టాక్ టైం వస్తుందా లేదా? అవునా? ₹4 గవర్నమెంట్కి స్వాహ పోతుందా లేదా? ₹4 పోతుందా? పోదా? ₹4 గవర్నమెంట్కి వెళ్తుందా లేదా? ₹500 రీఛార్జ్ చేస్తే ₹1 గవర్నమెంట్కి వెళ్తుందా? వెళ్ళదు. అంటే డబ్బులు ఉన్నవాడి దగ్గరికే డబ్బులు వస్తున్నాయా లేవా? ఫస్ట్ డబ్బులు ఎలా సంపాదించాలో ఫస్ట్ నేర్చుకోండి. ఈ అవకాశంలో 5 సంవత్సరాలు నిలబడండి. సార్ నిలబడడానికి నేను చేత కాదనుకునంటే నేను చెప్తున్నా, మనకు మైండ్లో చేత కాకుండా నిలబడేటోళ్ళు ఎవరు నిలబడతారు? కొద్ది కాళ్ళు చేతులు పారాలిసిస్ అంటారు, పక్షవాతం అంటారు. ఐడియా ఉందా? పక్షవాతం. ఈ పక్షవాతం అనేది శరీరానికి వస్తే పర్వాలేదు, కానీ మైండ్కి వస్తే ప్రాబ్లం. ఈ మైండ్కి రాకుండా చూసుకోండి. మైండ్కి రాకుండా చూసుకోవాలంటే మళ్ళీ మీకు విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి ప్రతిరోజు 2 CDలు వినొచ్చా లేదా? రోజు 2 CDలు వినడానికి మనకేమైనా రోగమా? ఏం లేదు. డబ్బులు. నాకు కర్ణాటకలో DUCలు ఉన్నారు. నాకు ఎవరున్నారు? కన్నడ నాకు రాదు, తెలుగు వాళ్ళకి రాదు, కానీ మా ఇద్దరికి వచ్చింది ఏంది? ఒకటే. ఏమొచ్చు? డబ్బులు లెక్క పెట్టడం వచ్చు. ఆ లాంగ్వేజ్తో మాట్లాడితే వాళ్ళకి అర్థమైతే DUCలో 40 మంది కారు తీసుకున్నారు. ఏమైనా అనుకున్నా నాకు ఎవరికైనా కొద్దిగా భరత్ లాంటి ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తే కొద్ది పెద్ద మీసాలు ఉంటాయి వాళ్ళకి. ఏంది నా మీసమంతా వయసు లేదురా నీకు అనుకునంటే, వదిలేస్తే మీసం వచ్చేస్తుంది. నీ జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నావో అవన్నీ నేను నా అవకాశం ద్వారా నీకు ఇస్తాను అనుకున్నాను చెప్పగలిగేంత ధైర్యం మన దగ్గర ఉండాలి. అర్థమైందా? జీవితాన్ని శరీరాన్ని విడిచిపెడితే ఎట్లా పడితే అట్లా వస్తుంది మనకి. దీన్ని కావలసినట్టుగా మనం మలుచుకోవాలనుకున్నంటే కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా చెమటలు చిందించాలి. ప్రతిరోజు మీరు పని చేయాలి, ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి, ప్రతిరోజు మీరు కసరత్తు చేయాలి, లేదా వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. శరీరాన్నే మనం ఇంత బాగా చేసుకోవాలన్నప్పుడు మనం ఆర్థికంగా డబ్బులు సంపాదించాలి అనుకున్నట్టు ఎన్ని చేయాలి? మనం కష్టపడాలి లేదా? గుర్తుపెట్టుకోండి. ఒక క్యాబ్ డ్రైవర్ కూడా మన గ్రేట్ అప్లైన్ మన సలీం సార్, అలాగే మన ఇంకొక శ్రీనివాస్ సార్ ఈరోజు లక్షలు సంపాదిస్తుందా లేదా? వాళ్ళు చదువుకునేది ఎంత? డబుల్ PhD. ఒక ఆయన MBBS FRCS చేశారు, ఇంకొక ఆయన MPhil చేశారు, MPhil PhD చేశారు. ఒక ఆయన 3వ తరగతి చదువుకున్నాడు, ఇంకో ఆయన 8వ తరగతి చదువుకున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చదువుకోవాలి? జీవితాన్ని చదువుకున్నారు అంతే. అర్థమైందా? సార్ ఏడైతే సార్ మీరు ఆడపిల్లలు అందరూ అనుకోవచ్చు, సార్ మగపిల్లలు కాబట్టి చేసేసినాడు. నేను అంటే 82,000 వచ్చేంత వరకు నేనే చేయలే. నేను ఫుల్ టైం రాలే, మా మిస్సెస్ చేశారు. ఆమె ఈరోజు రాలే, వేరే పని ఉన్నది ఆమెకి చూసుకొని వెళ్ళడానికి. ఆమె వేరే ఒక మీటింగ్కి వెళ్ళారు, నేను ఇక్కడ మీటింగ్కి వచ్చిన. 82,000 ఇన్కమ్ వచ్చేంత వరకు ఆమె చేశారు. మీకు లాస్ట్ ఉన్న ఫోటో చూడండి, మీ అందరికంటే అమాయకంగా ఉండే ఫోటో ఆమెదే. నేను ఫోటో కావాలని గ్రూప్లో మీ వాళ్ళు వేసి చూపిస్తారు చూడండి. అందరికంటే అమాయకమైన ఫోటో. మీకు తెలీదు, ఒక స్టోర్ దగ్గర నుంచి ఇంకో స్టోర్ దగ్గర నుంచి మా ఇంటికి మధ్యలో నడిస్తే డబ్బులు అయిపోతాయని చెప్పి ఉండేవి కావు. యాక్చువల్గా డబ్బులు అయిపోతాయని చెప్పి ₹3 గురించి ఇంచుమించుగా నాకు తెలిసి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్టోర్లో ప్లాన్ చెప్పేసి మళ్ళీ వచ్చేది. మధ్యాహ్నం భోజనం చేస్తే కష్టమవుతుంది అనుకో చెప్పి మధ్యలో భోజనమే చేసేది కాదు. అర్థమవుతుందా? డబ్బులు ఊరికే వస్తాయి అనుకుని ఎవడన్నాడు? ఏదైనా చేస్తే డబ్బులు వస్తాయి. మీరు ఏది చేయకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? అవకాశం మీ దగ్గరికి వచ్చింది, కష్టపడండి.
అది కూడా మీరు ఒక విశ్వాసంతో కష్టపడండి. నేను చెప్తున్నా, బిజినెస్ మీ దగ్గరికి వచ్చింది కర్మ సిద్ధాంతం కాబట్టి మీకు వచ్చింది. ఈ సమయంలో మీకు కొంతమంది బస్ స్టాండ్లో ఉన్నారు, కొంతమంది ఎయిర్పోర్ట్లో ఉన్నారు, కొంతమంది గజ్వేల్ రోడ్డు మీద ఉన్నారు, కొంతమంది శ్మశానం పక్కన ఉన్నారు, కానీ మీరు ఇక్కడ ఉన్నారు. తదాస్తు దేవతలందరూ ఇక్కడ మీరు తదాస్తు అంటారు. సో దీన్ని మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఏది మీ దగ్గరికి ఊరికే రాదు, మీరు చేసే పుణ్యఫలం వల్ల వస్తుంది. అర్థమవుతుందండి? అండ్ సో చాలామంది వయసు బాగా కష్టపడే వయసులో వాళ్ళు ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. అవునా కదా? అవునా? మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. వాడు నేను ఇద్దరం కలిసి ఒకవేళ ఆడ బాగా అయితే పెళ్లి చేసుకునే వాళ్ళం. అంత జిగిరి వాళ్ళం మేము. పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇంకో అమ్మాయి నేను పెళ్లి అప్పటికే ప్రేమించాను కానీ పెళ్లి చేసుకోవాలి. అర్థమవుతుందా? అయితే వాడు ఏం చేస్తారంటే ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారంటే మందు 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ 4 గంటల వరకు తాగుతాడు. వాడితో పాటు నీరు కూడా మెలకు ఉండాలి. మెలకు ఉండకపోతే నా మీద వాడు మందు పోసేస్తాడు, నీళ్ళు పోసేస్తాడు, ఏదో చేస్తాడు. 4 గంటల వరకు నీళ్ళు మెలకు, 4-5 వరకు. పొద్దున్నే తెల్లవారిపోయిన తర్వాత ఇంకో 3-4 గంటల వరకు ఉద్యోగానికి వెళ్ళాలి, 9 గంటలకు ఉద్యోగానికి వెళ్ళాలి, లేదంటే పొద్దున్నే పెట్టికేస్తుంటే వెళ్ళాలి. అప్పుడు వాడు చెప్తాడు, అరే నీ జీవితంలో చాలా తప్పు చేసేస్తున్నాను రా అని ఆ రోజు చెప్తాడు. ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి చెప్తాడు కదా. మళ్ళీ సాయంత్రం 10 గంటలకు మళ్ళీ మందు బాటలు ఆడేసేస్తాడు. ఇట్లా రోజు తెస్తాడు. రోజు 4 గంటలు మళ్ళీ సారీ చెప్తాడు, తప్పు అయిపోయిందిరా, వీళ్ళకి నేను ఈ జీవితంలో ఎప్పుడు జరగదు అంటాడు. రోజు తెచ్చుకుని తాగుతాడు. అయితే మరి దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమ్మాయి చాలా మంచిగా ఉంది, బాగుంది, చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని ఏం చేశారనుకోనంటే పెళ్లి కూతురుని చేస్తారు. పెళ్లి కూతురుని చేసి ఒక దగ్గర కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు వచ్చాడు, చూస్తున్నాడు అనమాట. అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని ఎట్లానే పెళ్లి చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఉంటుందా లేదా? పెళ్లి కూతురు కొంచెం సిగ్గు ఉంటుంది కదా, అవునా కదా? అయితే సిగ్గుంది కాబట్టి ఏం చేశారంటే పెళ్లి కూతురు తల్లికి టీ ఇవ్వమని అందరికి చెప్పారు. అందరికి టీ ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చేసరికల్లా టీ ఇచ్చింది. ఎవరికి? పెళ్లి కొడుకు చూసి డమాలు పడిపోయింది. ఓరి నాయన ఇదేం కథ, పెళ్లి కూతురికి తల్లికే ప్రాబ్లం ఉందంటే పెళ్లి కూతురికి ఏమున్నదని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే అనుకో చెప్పి లేచి కూర్చోబెట్టి, అమ్మ తల్లి ఏం చేసినదా నువ్వు, ఇంతవరకు నీకు ఇట్లాంటి రోగమే లేదు, మూర్ఛ రోగమే లేదు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, అందరు వెళ్ళిపోయినారా అంటే వెళ్ళిపోయినారు. ఎందుకనుకుంటే నీవు చేసిన ఘనకారానికి ఇక్కడ ఉంటారా, వెళ్ళిపోయినారు ఎప్పుడు అని చెప్పి కూర్చోబెడితే అప్పుడు అంటుంది అనమాట, వెళ్ళిపోయారు కదా, పక్కా కదా వెళ్ళిపోయారు. ఏం లేవు, ఒక 20 సంవత్సరాల క్రితం పెళ్లి చూపులు ఈడే చూడడానికి వచ్చిండు, మళ్ళీ నా కూతురు చూడడానికి ఈడే వచ్చిండు అని చెప్పి అంటుంది. సో ఎన్ని సంవత్సరాలు మీరు చూసినా ఏదో ఒక రోజు వెస్టీజ్ చేయాల్సిందే, వెస్టీజ్లో మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాల్సిందే. అదేది ఇప్పుడే మార్చుకోండి, చేసుకోండి. నేను ఈరోజు స్టేజ్ మీద కొన్ని మాటలు చెప్పడం కాదు, ఒకరోజు ఆ వెనకాల కూర్చుని మాటలు విన్నవాడినే, మాటలు నేర్చుకున్నవాడినే. ఒక 424 రూపాయలు చెక్ ఉన్నప్పుడే చెప్పాను, నాకు బెంచ్ ఉంటుంది, నాకు బంగ్లా ఉంటుంది, నాకు కేజీల కొద్ది బంగారం ఉంటుంది, నేను కొన్ని వేల మందికి నేను చదివిస్తాను, కొన్ని వేల మందికి నేను సాయం చేస్తానని చెప్పి నేను ఆ రోజు అనుకున్నా. ఈరోజు అవన్నీ చేస్తున్నా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, అవకాశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవకాశం అనేది పక్షి లాంటిది, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. మీ దగ్గరికి వచ్చిందన్నప్పుడు దాన్ని మీరు గుర్తించాలి. అర్థమవుతుందా? మీరు మళ్ళీ ఒక బెంచ్ కారో లేకపోతే BMW ఆడి కారో జాగ్వారో తీసుకొని వచ్చినాక, సార్ అప్పుడు కనుక నా అవకాశం ఉండి చేసి ఉండేటోళ్ళు, ఇట్లాంటి ఉండేటో ముచ్చట చెప్పేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు సవిత మేడం చెప్తున్నారు కదా, మీరు అప్పుడు చెప్పుంటే చేసి ఉండేటోళ్ళు అనుకునేది. కానీ నేనేమంటున్నా, అప్పుడు కాదు, ఎప్పుడు చెప్పినా రాదు. నేను ఇప్పటికే మా ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసి ఇప్పుడే వస్తామా అంటాడు. అప్పుడులో ఫస్ట్లో మొదట్లో ఏమనేటోడు అంటే ఫిబ్రవరి 32వ తారీఖున వస్తాననేటోడు. ఈ ఫిబ్రవరి 31, 32 ఎప్పటికి రావు, అవి మనకు రాదు, ఆమె రాదు. ఎప్పుడు చెప్పిన ఫిబ్రవరి 29, 30, 31 నాకు అర్థమయ్యేది కాదు. వాడు ఆ తేదీకి చెప్తుండ అంటే ఆ తేదీలు ఉండవు కదా, వాడు ఎప్పటికీ రాడు. నీకు బెంచ్ కారు కొన్నప్పుడో లేకపోతే నీకు కారు కొన్నప్పుడో లేకపోతే ఇల్లు కొన్నప్పుడో వాడు వచ్చి చప్పట్లు కొడతాడు, అరే మామ అని చెప్పి ఒక గిఫ్ట్ తెస్తాడు, మూలని గుడిసి ఏడుస్తాడు.
చెప్తే ఎంత పని అయిపోయింది, ఆ రోజు నేను చేసుకోలేదురా అంటాడు. మళ్ళీ వాడు రియలైజ్ అవ్వడు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడు. దయచేసి అట్లాంటి వాళ్ళతో మీరు యాక్కండి, వేగకండి, వాళ్ళు విడిచిపెట్టేయండి. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఒక అడుగు వేయలేడు, వాడు ధైర్యం లేదు వాడికి. పిరికివాడు బిజినెస్లో పనికిరారు. అర్థమవుతుందా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 5 సంవత్సరాలు మాత్రం మీ శరీరాన్ని మాత్రం వెస్టీజ్కి అంకితం చేయాలి. శరీరాన్ని అనుకుని అంటే మీరు అనుకోవచ్చు ఏం చేయదు, మీకు జస్ట్ ప్లాన్. మార్నింగ్ లేచినప్పటి నుంచి 8 గంటల నుంచి 11 గంటల వరకు మీకు వెస్టీజ్ గురించి వినియోగించండి. 8 నుంచి 11 వరకు వినియోగించవచ్చా? 8 నుంచి 11 ఎందుకు వినియోగించాలి సార్ అంటే, నేను ఒక దగ్గర ఒక పెద్ద కుప్ప ఉంది. కుప్ప మీన్స్ ఒక కుప్పే. ఈ కుప్ప ఉంది, దీంట్లో కంకర రాళ్ళు ఉన్నాయి. కంకర రాళ్ళలో ఒక 6 డైమండ్లు ఉన్నాయి. ఈ 6 డైమండ్లు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక కంకర తీస్తాం, హట్ హట్ హట్, ఇది కంకర, హట్ హట్, అరే వజ్రం జేబు వేసుకోవాలి. మళ్ళీ కంకర, హట్ 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 హట్, అరే జేబు వేసుకోవాలి. మీకు గుర్తుపెట్టుకోండి, ఇట్లా మీకు 6 దొరికితే బిజినెస్లో మీరు కోటీశ్వరులు అవుతారు, మిలియనర్ అవుతారు. ఒక 6 కావాలి, ఎక్కువ మంది అక్కర్లే. 6 పురుషోత్తం దాస్ లాంటి వాళ్ళు వచ్చి చాలు, రచ్చ రంబోలా చేస్తారు మీకు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారు, సార్ మీరు మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, నాకు అవసరంలే సార్, మీరు మీటింగ్లో కలుస్తా, వీళ్ళు ఇప్పుడే స్టార్ అయ్యారు సార్, వీళ్ళు ఇప్పుడే క్రౌన్ అయ్యారు, వీళ్ళు కొద్దిగా కంగ్రాచులేషన్ చెప్పండి సార్ అని చెప్తాడు. అలాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సింహాచార్య సార్ లాంటి వాళ్ళు, భరత్ సార్ లాంటి వారు, హనుమంత్ సార్ లాంటి వాళ్ళు, లేకపోతే మన లీడర్స్, డియూసీ లీడర్స్ లాంటి వాళ్ళు, ఎవరైతే అలాంటి లీడర్స్ వచ్చేంత వరకు మీరు కష్టపడండి, పోరాడండి. అర్థమవుతుందా? సార్ మీకు ఎందుకు, మాకు బిజినెస్లు ఉండే వాళ్ళకే ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు అనుకుని అంటే, ఎందుకు వస్తున్నాయి అడగండి ఒకసారి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు యుద్ధంలో యుద్ధరంగంలో దిగినప్పుడు రక్తగాయాలు అయితే లేవా? ఇంట్లో గమ్మును కూర్చున్నవాడికి ఏమైనా? ఇంట్లో గమ్మును కూర్చున్నవాడికి ఏమి కాదు. నీ బిజినెస్ చేస్తున్నావు అంటే యుద్ధరంగంలో ఉన్నట్లు లెక్క. అర్థమైందా? యుద్ధరంగంలో ఉన్నది పక్కా రక్తగాయాలు అవుతాయి. ఒక్కో సిచ్యువేషన్లో బ్యాగ్ అటుపక్కిసిరి, నీకు ఆ బండి తాళాలు అటుపక్కిసిరి, నా బొంగులో బిజినెస్ అని చెప్పి పడిపోయిన తర్వాత నీ అప్లైన్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు. అప్పుడు మీరు వెస్టీజ్ విల్లింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేసి ఒక 2 సీడీలు వింటే మరి సెట్ అవుతారు, మళ్ళీ బిజినెస్ చేస్తారు. అర్థమైందా? ప్రైస్ చూడకుండా కొనగల స్థాయికి చేరుకోవాలంటే వాచ్ చూడకుండా చేయగలిగే తపన నీలో ఉండాలి. వాచ్ చూడకుండా చేయగలిగే తపన నీలో ఉండాలి. అర్థమవుతుందా? ప్రైస్ చూడకుండా కొనగలగాలి అంటే నువ్వు వాచ్ చూడొద్దు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సార్ నాకు ఎందుకు పురుషోత్తం దాస్ ఇవి ఈజీగా చెప్పేశారంటే మీరు అనుకోవచ్చు, ఇదే గజ్వేల్కి నేను చాలాసార్లు వచ్చిన బిజినెస్లో డెవలప్ చేయడానికి. కానీ నేను చెప్తున్నా కదా, 10 మందిలో 2 వస్తారు, 5 కస్టమర్లు అవుతారు, 3 నమస్తే పెడతారు, చెప్పరు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, అది మనకు తెలియదు. కానీ 2 వస్తారు. అర్థమైందా? మరి 2 వస్తే సక్సెస్ ఎట్లా అవుతామని అనుకోండి. 2 వస్తే సక్సెస్ అవుతామా? అవుమా? ఎట్లా అవుతాం చెప్పండి. సో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు 1 డే మ్యాచ్లో ఒక్కొక్క బౌలర్కి ఎన్ని ఓవర్లు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 60. అంటే మనకు 60 బాళ్ళు 10 ఓవర్లు ఉంటాయా లేవా? 10 ఓవర్లో ఒక్కొక్క ఓవర్కి 6 బాళ్ళ. 60 బాల్లో మనకు ఒక 4-5 వికెట్లు తీయాలంటే ఎన్ని బాల్ వాడాలి? 4-5 బాల్లే. 4-5 బాల్లే వాడాలి కదా, ఎక్కువ బాల్ అయితే వాడదు కదా, అవునా కదా? సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావాలంటే ఎన్ని వికెట్లు తీయాలి? 4 వికెట్లు తీయాలి, అవునా కదా? 4 వికెట్లు తీయాలంటే ఎన్ని బాల్ వాడాలి? మరి మిగతా 56 బాల్ ఎవరికి వేస్ట్ అయినట్ట? కాదు,
ఆ 56 బాల్ కూడా వికెట్ తీయడానికి ట్రై చేసినాం, కానీ 4 వికెట్ వచ్చినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఈ బిజినెస్లో మీకు ఇద్దరు వచ్చినా కూడా సక్సెస్ అవుతారు, ఇద్దరు వచ్చినా సక్సెస్ అవుతారు, ఇద్దరు కాదు ఒక్కడు వచ్చినా సక్సెస్ అవుతారు, దాంట్లో పోయేదేం లేదు. కానీ విషయం ఏందనుకుని వాళ్ళని మీరు నిలబెట్టుకోవాలి, మీ యొక్క మంచి ఆలోచనలతో మంచి హ్యాబిట్స్తో. మళ్ళీ తీసుకొని రాత్రిపూట వెళ్ళి వాళ్ళు మీరు కలిసి ఇది ఓపెన్ చేశారనుకో, వాడు ఉండడు నువ్వు ఉండవు. సూర్యుడు యాడురా, సూర్యుడు యాడబ్బైన సొసైటీలోకి వెళ్ళిపోతాం మళ్ళీ నువ్వు. అర్థమైందా? ఎందుకు అనుకున్నాంటే మీ యొక్క మంచి అలవాట్ల వల్లనే బిజినెస్ పెరుగుతుంది. మంచి క్వాలిటీ లేకపోతే ప్రొడక్ట్స్ కొంటామా మనం? మంచి ప్రోడక్ట్స్ లేకపోతే మనం ప్రోడక్ట్ కొనలేము. అలాగే మంచి క్వాలిటీ లేకపోతే నీ దగ్గర పీపుల్ నిలబడరు. మంచి అలవాటు లేకపోతే పీపుల్ నీ దగ్గర నిలబడరు. నీతో మంచి సంబంధాలు రిలేషన్షిప్ ఉండాలనుకున్నంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే మనకు అక్క చెల్లి అమ్మ మూడో రిలేషన్షిప్. ఇంక వేరే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ బిజినెస్లో వెస్టీజ్ వినిగిని తీసేస్తుంది. వాళ్ళకి తెలియకుండా చేసినాం అనుకో, ఏదైనా చేసినాం అనుకో బిజినెస్లో నువ్వే వెళ్ళిపోతావు బయటికి. అర్థమవుతుందా? అందుకే కంపెనీ చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టింది. తర్వాత సక్సెస్ కావాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక 1 డే ప్లాన్ కాదు, మినిమం ఒక 6 months నుంచి 1 year ప్లాన్. దాన్ని షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటారు. షార్ట్ టర్మ్ డ్రీమ్ అంటే ఒక 1 lakh 2 lakh 3 lakh అప్పు ఏదైనా ఉంటే పెట్టుకోండి 1 year లోపల అప్పు. కానీ లేదంటే మీకు ఏదైనా డ్రీమ్, ఒక యాపిల్ ఫోను లేకపోతే ట్యాబు లేకపోతే ఏదైనా 1 లక్ష రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కోవడము, ఒక 1 లక్ష రూపాయలు పెట్టి 1 తులం బంగారం కొనుక్కోవడము, ఏదైనా చిన్న చిన్నవి 1 lakh నుంచి 5 lakh లోపల షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఏమైనా పెట్టుకోండి. అర్థమైందా? తర్వాత 2 to 3 years అనేది మిడ్ టర్మ్ డ్రీమ్స్. దీంట్లో కార్ పక్కా రావాలి, కార్ పక్కా రావాలి. తర్వాత ఓపెన్ ప్లాట్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఓపెన్ ప్లాట్ మీ ఇల్లు గురించి కొనుక్కొని పెట్టుకో 2 నుంచి 3 సంవత్సరాల్లో. రెడీనా? ఓపెన్ ప్లాట్ కొనాలంటే నువ్వు 1 కోటి రూపాయల ప్లాట్ కొనాలంటే 20 లక్షలు చాలు, 20 నుంచి 30 లక్షలు చాలు. మిగతాది ఎవరున్నాడు? ఎవరున్నారు? ఎవరు బ్యాంకు వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? భారత ప్రభుత్వం ఉందా లేదా? వాళ్ళని వాడుకోవాలా లేదా? సో మనకు 1 కోటి రూపాయల ప్లాట్ కావాలంటే 30 లక్షలు కావాలి. 30 లక్షలు 3 సంవత్సరాలు సంపాదించలేమా? సంపాదించవచ్చా లేదా? సో ఇది తర్వాత మీరేం చేసిన 5 years ప్లాన్, ఇది లాంగ్ టర్మ్ డ్రీమ్. దీంట్లో బెంజో, BMW, ఆడి, జాగ్వార్, రోల్స్ రాయ్స్. అప్పుడు మీకు ఫామ్ హౌస్ ఉండాలి, ఇల్లు ఉండాలి. మినిమం మీకు మీ యొక్క డ్రీమ్ ఎంత ఉందో అంత బ్యాంక్ బ్యాలెన్స్, ఒక మినిమం ఒక 5 to 10 crores బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది 5 years డ్రీమ్. ఇవి షార్ట్ టర్మ్ డ్రీమ్స్, మిడిల్ టర్మ్ డ్రీమ్స్, లాంగ్ టర్మ్ డ్రీమ్స్. ఈ 3 రకాల డ్రీమ్స్ అనేది క్లియర్ ప్లాన్ ఉండాలి. డెడ్ లైన్ పెట్టుకోవాలి. డెడ్ లైన్ ఎందుకు పెట్టుకోవాలి? డెడ్ లైన్? ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారా లేదా? చేసుకున్నారా? ఇప్పుడు పెళ్ళికి రండి అని నేను పిలిచిన అందరికీ పిలిస్తే ఎప్పుడు తేదీ అని అడుగుతారా లేదా? అడగరా? తేదీ ఎప్పుడు రావాలి అడుగుతారా లేదా? అలానే డెడ్ లైన్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నా డెడ్ లైన్ ఏంది? December 31వ తారీఖు 2025లో పురుషోత్తం దాస్ ఇన్కమ్ 50 లక్షలు. ఇది నా డెడ్ లైన్. నేను ఆల్రెడీ విలేజ్లో ఒక ఇల్లు కట్టించేసిన, ఆల్రెడీ సోషల్ మీడియా చూడండి, 3వ ఇల్లు ఇది నాది. ఎన్నో ఇల్లు? 3వ ఇల్లు. అర్థమవుతుందా? అదే కాకుండా అంటే నా డెడ్ లైన్ ఏదవుతుందో విలేజ్ హోమ్, వీకెండ్ హోమ్, తర్వాత 10 ప్రాపర్టీస్, 10 ప్రాపర్టీస్లో ఆల్రెడీ 5 ప్రాపర్టీస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకొక 5 చేస్తే నాకు చాలు. ఇంకో 5 ఎంత ఉంటే సింపుల్గా ఎంత 10-12 కోట్లు అయితే అంతే. ఏమన్నది 10-12 కోట్లు సంపాదించలేమా? ముందు నేను తలకాయ ఫస్ట్ ఇక్కడ మీటింగ్లో పెట్టు. ఒక 5 సంవత్సరాల మీటింగ్లో పెడితే అన్నీ సాధ్యం అవుతాయి. పురుషోత్తం దాసు ఒకప్పుడు మాట్లాడమంటే నా పేరు పోలీస్ డిపార్ట్మెంట్ దాసరి, నా పేరు నేను కానిస్టేబుల్ పురుషోత్తం దాస్, తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్. ఇట్లనే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పేరే చెప్పుకునేటువంటి కాదు నేను. మరి ఈరోజు అని చెప్తా మాట్లాడగలుగుతున్నాం. మాటలన్నీ నేర్పించింది ఎవరు అనుకున్నట్టు వినింగ్ టీమ్. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రోజు పూజ చేస్తే, రోజు మీరు ప్రార్థన చేస్తే, రోజు నమాజ్ చేస్తే మీకు అక్కడ ధైర్యం వస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ ఇక్కడ రోజు చేస్తే అన్నీ వస్తాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమొస్తుంది? ఫస్ట్ ధైర్యం వస్తుంది. ఇక్కడ ధైర్యం వచ్చింది అనుకుని అన్నీ చేస్తాం. ఈ బిజినెస్లో ఫస్ట్ నీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుని అంటే ఈ మీటింగ్లో నీకు 21 డేస్ పెడితే అప్పుడు నీకు ధైర్యం పెరుగుతుంది. ఈ 21 డేస్లో ఒక్కరోజు మిస్ అయినా నీకు ధైర్యం రాదు. ఎందుకు ధైర్యం రాదంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎక్కడి నుంచి నేను దుబాయ్ వెళ్ళాలి. ఎంతమంది దుబాయ్కి భయపడకుండా వస్తారు? వెళ్తారు. దుబాయ్కి ఎంతమందికి భయపడకుండా వెళ్తారు? నేను ఎందుకు భయపడను? నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కాబట్టి ధైర్యం. అక్కడ కూడా పట్టుకొని ఏం ఖర్చు చేయడు. చేస్తారా అని మీరు అనుకోవచ్చేమో. కాళ్ళు చేతులు కట్ చేస్తారా అని నేను చెప్పుకునే అపోహలు ఉంటాయి. దుబాయ్ వెళ్తే కట్టారు వెళ్తూ ఉంటాయి అనుకుంటారు. అక్కడేం నాకేం కట్ చేయలే, భరత కట్ చేయలే, సింహాచారికి ఎవరికి కట్ చేయలే. నాకు భయం లేదు. అట్లనే మీకు ఇక్కడ 21 మీటింగ్లు కంటిన్యూస్గా వస్తే మీకు ధైర్యం పెరుగుతుంది. ఎందుకు అనుకుని నాలెడ్జ్ మీకు వస్తుంది. 21 మీటింగ్లో మీ బిజినెస్లో ఏమీ కాదు. మీకు ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు చేయి పట్టుకుని కొరికారా? ప్లాన్ చెప్పిన తర్వాత కొరికారా? లేరు కదా, లేరు కదా. నేను విఎంసీ మెంబర్గా ఉన్నంత వరకు ఇంతవరకు నాకు ఎవరు చేయి పట్టుకుని కొరకలే. కావాలంటే చూడండి. నాకు ఈ ప్లాన్ నచ్చలే అనుకో చెప్పి ఎవరు కొరకలే. నీకు ఆల్రెడీ ఆన్సర్ పేపర్ ఇచ్చేసిన, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చేసిన, ఆన్సర్ పేపర్ ఇచ్చేసిన. బయటికి వెళ్ళి మీరు యుద్ధం చేయాల్సిందే. మనుషులతో మాట్లాడినాయి. ఎవడైనా ఏదైనా చెప్పగానే అక్క నీ శారీ బాగుంది, తమ్ముడు నీ టీషర్ట్ బాగుంది, టాపిక్ డైవర్ట్ చేయండి. ఎవరైనా ఎక్కువ నెగిటివ్ మాట్లాడితే నీ అది ఏమంటుందని సోఫా సెట్ ఎంత బాగుంది, ఎక్కడ కొన్నావు అక్క అనాలి. టాపిక్ డైవర్ట్ చేయాలి. వాళ్ళు చెప్పే ప్రతి సోది వినొద్దు, ప్రతి నెగిటివ్ వినొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. మన దగ్గర అవకాశం ఉంది. మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాం, తీసుకునే పొజిషన్లో లేము. అర్థమవుతుందా? మీకు ఒకే ఒక ప్రోడక్ట్ చేస్తే లాస్ట్ టైం మనకు 15 కోట్ల 150 కోట్లు అయింది మనకు టర్న్ ఓవర్. ఎంత? 5.5 మిలియన్ ఇంటూ 190 ఎంత? ఎంత? 5 లక్షలు ఇంటూ అంటే 50 లక్షలు ఇంటూ 190 రూపాయలు ఎంత? ఒరే నాని నేనే చూసుకుంటాను. ఎంత? 50 లక్షలు ఇంటూ 5 మిలియన్ అంటే 50 లక్షలే కదా. 5 మిలియన్ అంటే 50 లక్షలే కదా. అంతేనా? 190నా? ఎంత? 95 ల్యాక్సా? ఓన్లీ 95 ల్యాక్సా? 104 కోట్లు. అర్థమైందా? ఓన్లీ ఒక్క ప్రోడక్ట్, ఒకే ఒక ప్రోడక్ట్. హైజీన్ గురించి, ఆడపిల్లల హైజీన్ గురించి మనకు వాళ్ళు ఋతుక్రమంలో ఇబ్బంది పడతారు. దాని గురించి ఒకే ఒక ప్రోడక్ట్ 104 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. మనం ఇక హైజీన్ ఈ ప్యాకెట్ పెట్టుకుని ఇట్లా మనము అమ్మొచ్చు. నాకు తెలిసి నువ్వు సర్ఫెక్సెల్ ఏరియల్ సర్ఫెక్సెల్ ఏరియాలు అనుకుని అమ్మినా నీ జీవితం బాగుపడదు. కానీ ఈ ప్రోడక్ట్ని కరెక్ట్గా నువ్వు ఒక 100 మందికి చెప్పు. నీకు అందులో 6కు డిసైడ్ అయినా కూడా నీ రూపం, నీ రేఖ, నీ జీవితం మొత్తం మార్చేస్తారు. నీ చెప్పేంత నీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అర్థమవుతుందండి? తర్వాత డిసిప్లిన్ పాటించాలి. ఇది చాలా రోగం, పెద్ద రోగం. ఓ 10,000 వచ్చిన వాడికి 20,000 వస్తే పెద్ద రోగం ఏంటంటే రాడు, సగంలో మీటింగ్ వస్తాడు. 50,000 వచ్చిన వాడికి 1,00,000 రూపాయలు వస్తే పెద్ద రోగం. 50,000 వచ్చిన వాడికి అంటే బయట ఎక్కడో 50,000 వచ్చిన వాడికి ఇక్కడ 1,00,000 వస్తే రోగం, టైంకి రాడు. డిపార్ట్మెంట్లో ఆర్మీలో ఒక పెద్ద ఇది ఉంటుంది. 1 నిమిషం లేట్ అయితే 1 గంట సేపు పనిష్మెంట్ ఇస్తారు. 2 నిమిషాలు లేట్ అయిందనుకోండి 2 రోజులు ఇస్తారు. మరి 2 గంటలు వచ్చి కాదు సార్, 2 గంటలు ఇవ్వరు, మర్చిపోతారు. అది ఏం పనిష్మెంట్ అనుకోండి. ఇక ఉంటాయి కదా ట్రావెలింగ్, కాళ్ళతో చేసి ఏవైతే ఉన్నాయో పాకి ఏదైతే ఉందో ఇట్లా ఇక్కడ ఇలా దీంతో పాకాలి, ఇక్కడ రక్తాలన్నీ కారుతుంటాయి. కానీ మన దగ్గర డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్క డిసిప్లిన్ ఇదే కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం. అలాగే మీకు ఇక్కడ 160 కోర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్లో మీ పేస్ట్ మీరు కొనుక్కున్న తర్వాత మీ పేస్ట్ డబ్బులు అందులో వేసి తీసుకోవాలి, అదే డిసిప్లిన్. అలాగే మీరు మీటింగ్ రావడం డిసిప్లిన్. ఇన్వెస్ట్మెంట్ బాక్స్ లేకుండా మీరు బిజినెస్ మీరు ఇక్కడ ఏం చేయలేరు. మార్వాడి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరా? మార్వాడి వాళ్ళు ఎక్కువ పెద్ద బిజినెస్ చేయడానికి కారణం ఏదో తెలుసా? వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ కూడా వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళు వాడుతారు. వాళ్ళ సొంత తమ్ముడు కూడా అందరూ డబ్బులు తీసుకుని ఇవ్వరు. మనము
మనం ఒక 5,000 తెచ్చి ఒక కోర్ ప్రోడక్ట్స్ ఇచ్చాం, 100 PV తెచ్చాం, మన ఇంట్లోకి వాడేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రోజు నెక్స్ట్ మంత్ కొనాలనుకున్నంటే 5,000 కొనేసి లాస్ట్ నువ్వు 5,000 కొనేసి నువ్వు ఎక్కడ అమ్మినావా? నువ్వే వాడినావు. ఇక్కడికి వచ్చినాకే గడ్డలు పెరుగుతాయి మనకి. ఇంతకుముందు కూడా గడ్డలు చేసుకున్నామా లేదా? ఆవిడ బయట ప్రోడక్ట్తో కొన్నప్పుడు అది కొంటే అది కొన్నట్టు కాదు, వెస్టీజ్ ప్రోడక్ట్ కొనగానే సార్ డబ్బులు అయిపోతున్నాయి అంటారు. నేను చెప్తున్నా, వెస్టీజ్ ప్రోడక్ట్స్ అనేది ఈ భూమి మీద ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే బంగారంలోనే కల్తీ ఉండొచ్చు కానీ వెస్టీజ్ ప్రోడక్ట్లో కల్తీ ఉండదు. ఇట్లాంటి ప్రోడక్ట్స్ని మీకు వాడాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ వాడే ఉండాలంటే ఎందుకనుకుంటే ఈ ప్రోడక్ట్స్ మీకు ఒకటి బయటికి రావాలంటే 6 నెలల టైం పడుతుంది ఒక్కొక్క ప్రోడక్ట్ బయటికి రావాలంటే. డియో గార్డెన్ గురించి మేము 9 నెలల నుంచి పెడితే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చింది ప్రోడక్ట్. 9 నెలల నుంచి మేము క్లినికల్ ట్రయల్ చేసి 9 నెలల తర్వాత వచ్చింది. మీకు రైస్ బ్రాన్ ఆయిల్ కావాలనుకుంటే ఇక్కడ ఏదో మీకు గజ్వేల్లో లేకపోతే ఇంకెక్కడో తీసుకోవచ్చు. కానీ ఒకవేళ రావాలి అసలు వేరే హౌస్లో లేదనుకుంటే మళ్ళీ 6 నెలలు వెయిట్ చేయాలి. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. అర్థమవుతుందండి? సెల్ఫ్ కంట్రోల్ చేసుకో. చాలామందికి కోపం ఊరికే వచ్చేస్తుంది. కోపం ఇమీడియట్గా ఎవరితోనైనా మాట్లాడాలనుకోండి ఇమీడియట్గా అనుకో చెప్పి ప్రోడక్ట్స్ ఇట్లా ఇసిరేశారనుకో, మీరు ఎవరో ప్లాన్ చేయడానికి ఇసిరేశారు ప్రోడక్ట్స్, ఏం చేస్తారు? మీరేం చేస్తారు? గల్లా పట్టుకొని గబి గుద్ది అని గుద్ది నీకు అంతు చూస్తా. నీ చెప్తాను కదా, జీవితంలో నిన్ను చంపకపోతాడు చూడు, నిన్ను చంపేయకపోతే చూడు అని చెప్పి వస్తే అది సెల్ఫ్ కంట్రోల్. అట్లా కాదు. ఇప్పుడు 2 వెహికల్స్ ఉన్నాయి, 2 బైకులు ఉన్నాయి. ఈ 2 బైకులు గుద్దుకున్నాయి, టక్కరిచ్చుకున్నాయి. 2 గుద్దుకున్న తర్వాత లేచి వాళ్ళిద్దరూ నిలబడి సారీ ఫ్రెండ్ నాకు తప్పు అయిపోయింది, నేను రాంగ్ రూట్లో వచ్చిన. ఆయన కూడా సరే సారీ అనుకో చెప్పి ఇద్దరు సేకండ్ ఇచ్చుకొని ఆయన మా నాన్న ఆయన, ఈయన మా నాన్న ఈ రోడ్డు, ఈయన మా నాన్న ఈయన రోడ్డు మీద వెళ్ళిపోయాడు అనుకో, అమ్మయ్యా ఎంత పని అయిపోయింది, వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ బాగుండే కదా అని చెప్పి చూసే ప్రాణాలు ఎన్నో ఉంటాయి, చూసే కళ్ళు ఎన్నో ఉంటాయి. అది దాన్ని ఏమంటారు? రియాక్షన్ అంటారు. కానీ ప్రోయాక్షన్ చెప్తా చూడండి. ప్రోయాక్షన్ ఏందనుకున్నంటే వాళ్ళు లేచి, సో ఇది ప్రోయాక్టివ్. నేను రియాక్షన్ ఎలా చెప్తాను? లేచి నిలబడి కొట్టుకుంటే రియాక్టివ్. ఒకవేళ వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఎటువంటి గొడవ పడకుండా వెళ్ళిపోతే దాన్ని ప్రోయాక్టివ్. సో నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఇట్లా ప్రోడక్ట్ మన ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇసిరేస్తే మీరు చెప్పాలి, నేను కూడా కాదు మా మిస్సెస్ తీసుకుని వచ్చాము నేను కూడా ఇసిరేసిన అని చెప్పి అక్కడ చెప్పాలి. ఆ ప్రోడక్ట్ తీసుకుని వచ్చి ఒకవేళ నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైతే నాకు అడగండి అని చెప్పి నెంబర్ ఇచ్చేసి వచ్చేయాలి. మీకు తెలీదు, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏదో ఒక చిన్న మిస్బిహేవ్ చేశాడు ఒక చిన్న పిల్లతో అని చెప్పి నేను వెళ్ళి కాలు పెట్టి తంతే కాలు ఇరిగిపోయింది. నన్ను రౌడీ పోలీస్ అని చెప్పి పేపర్లో వచ్చేసింది నాకు, రౌడీ పోలీస్ అని చెప్పి. అంత కోపం. ఇంటికి వెళ్ళి కొట్టి వచ్చిన నేను, తప్పు జరిగితే ఇంటికి వెళ్ళి కొట్టి వచ్చిన నేను. అట్లాంటిది ఇక్కడికి వచ్చి నా ఎదురుగా ఇట్లా అడగానే నాకేమనిపిస్తుంది? నీ అయ్యా ఎవ్వట్రా నువ్వు అసలు అని చెప్పి అనుకోకుండా, అట్లాంటివి ఏమి అనుకోకుండా, అవునా ఓకే సార్ ఓకే రైట్. నాకు కూడా కొత్తవి చూసినప్పుడు నాకు కూడా అట్లాంటివి వస్తుంటుంది. ఏదైనా కొత్తవి చూసినప్పుడు అట్లానే వస్తుంటుంది. నేను ఏదైనా సెకండ్ హ్యాండ్లో అయితే నాకు బాగుంటుంది మనసులో అనుకొని, ప్రశాంతంగా అనుకొని. మీరేం చేయాలనుకోని అంటే అప్పుడే మీకు స్వామి వివేకానంద ఒక కథ ఉంటుంది. ఆ కథ చెప్తా చూడండి. స్వామి వివేకానంద ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఒక ఆమెమో ఒక తల్లి, ఒక పెద్ద ఆమె ఏం చేస్తే తిట్టుకుంటూ వచ్చి భిక్షం అయిపోతుంటుంది. తల్లి వద్దు అంటాడు. వద్దు అనుకునంటే ఆ భిక్షం ఎవరి దగ్గర ఉండిపోయినట్లు లెక్క? మన దగ్గర ఉండిపోయినట్లు లెక్క. అంటే ఆమె దగ్గర ఉండిపోయినట్లు లెక్క. అవునా అవునా? తిట్లు ఎవరి దగ్గర ఉండిపోయినట్లు లెక్క? మనం కూడా ఎవరైనా ఏమనంటే వాళ్ళని అక్కడే వదిలేయండి. అవి ఆ తిట్లన్నీ వాళ్ళ దగ్గర వదిలేయండి. అర్థమైందా? మీరు తీసుకోకండి, మైండ్లోకి తీసుకోకండి. మనం ప్లాన్ గురించి వెళ్ళినప్పుడు జరిగింది విషయం.
అవకాశం తీసుకోకపోవడానికి వాడి ప్రాబ్లం కానీ మన ప్రాబ్లం కాదు. అర్థమవుతుందా? సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు రియాక్ట్ కావద్దు, ప్రోయాక్ట్ కండి. ఏ విషయంలో కొంతమంది టపాలన డోర్ వేయచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ డోరు, మనది కాదు కదా. అవునా కదా? మన డోర్ కాదు, మన ఇల్లు కాదు, మనది కాదు. అవునా? ఓకే ఫ్రెండ్, సో నాకు కొద్దిగా వేరే పని ఉందని చెప్పి ఓకే ఫ్రెండ్ అని చెప్పి వచ్చేసాడు. అంతే కదా? అవునా కదా? సో ఎందుకు అనుకుని అంటున్నంటే, మీకు బిజినెస్ చేసేవాళ్ళు మీకు కావాలి. మీరు వాళ్ళు 4వ నెంబర్ చెప్పది, మనకి 7వ నెంబర్ చెప్పు కావాలి. అర్థమవుతుందా? ఈ 4వ నెంబర్ చెప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు డోర్లు పడతాయి, ప్రోడక్ట్లు ఇసిరేయబడతాయి. లేదనుకోండి ప్రోడక్ట్ ఈ ఆడపిల్ల తల్లులు కూడా వీళ్ళుంటారు కొంతమంది. మన దగ్గర ఒక రాధా మేడం అని ఒక ఏమంటారు క్రౌన్, ఆమె ఏం చేసిందంటే ఆమెకి కొద్దిగా లోపల ఇక్కడ ఎప్పుడు ఇట్లా ఇది ఉండేది అనమాట, కొద్దిగా ఏమంటుంది దీన్ని దురద ఇచ్చింగ్, దాన్ని ఏమంటారు డాండ్రఫ్ ఉంటే ఇప్పుడు ఇట్లా ఉన్నదనుకో చెప్పి మన డిస్ట్రిబ్యూటర్ ఒకటి వెళ్ళి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళ అత్తమ్మంటే భయం, వాళ్ళ ఆయన అంటే భయం. కాబట్టి ఏం చేసుకున్నదంటే ఆమె చీరల బిజినెస్ చేసేది, చీరల కింద లోపల పెట్టుకొని దాచుకొని వాడుకునేది. తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయిందో బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ బిజినెస్ కూడా ఎట్లా ప్రోడక్ట్స్ వాడేదంటే లోపల పెట్టి వాడుకునేది, లోపల పెట్టుకుని అట్లా కూడా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే భయం. ఏదైనా కొంతమందికి కొత్తగా చూసారంటే భయం, ఇంకేం చేసేస్తారో అనుకో చెప్పి. ఏమవుతుంది, ఏం చేస్తారు, ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది, ఈ బిజినెస్లో కోటీశ్వర్లు అయిపోతారు. కాకపోతే ఏమవుతుంది, బిజినెస్లో ఆరోగ్యంగా ఉంటారు. అంతకుమించి ఏమున్నది, ఏం లేదు కదా. ఇంతటి దానికి అంటారు. మళ్ళీ ఎవరైనా కొద్దిగా ఇప్పుడు మీకు రిచ్ పర్సన్స్ ఎవరు వచ్చి మీరు డైరెక్ట్గా వచ్చి మీకు ఎవరైనా చెప్తారా? పోనీ నిన్న డైరెక్ట్గా వచ్చి నాకు వచ్చి అడుగు, ఎవరైనా ఫోన్ చేయండి, నాకు ఎవరైనా ఫోన్ చేయండి. మీ డియూసీడ్ ఎవరైనా అడుగుతాను ఫస్ట్, సింహాచారి లేదా శ్రీనివాస్ ఒకటి ఏమైనా అవునా ఆయన ఒకసారి మా ఇంటికి తీసుకున్నాను మాట్లాడదాం, అంతే. ఈ మాటలు అక్కడ ఎవరు చెప్పను, నేను ఫోన్లో కూడా చెప్పను, డైరెక్ట్గా చెప్పను. అర్థమవుతుందా? నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి, నేను ఆ పిచ్చి మొక్కల్లో పడేసాను అనుకో మొలకెత్తావు. ఒకవేళ నేను కొండ మీద పడేసాను అనుకోండి, అవి మొలకెత్తావు. కానీ ఒక మంచి సదునైన నేల మీద పడేసాను అనుకోండి, మొలకెత్తుతాయి, మహావృక్షాలు లెక్క ఎదుగుతాయి. ఇక్కడ అంటే ఇక్కడ చదునైన నేల ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే కొన్ని విత్తనాలు ఇలా చదువుతున్నాను. 100% ఫోకస్ పెట్టాలి. ఎంతమంది 100% ఫోకస్ పెడతారా? ఒకసారి గట్టిగా మీకు మీరు బిగ్రౌండ్ ఆఫ్ ప్లాస్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే, ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టాడు, ఒక ఆమె కాదు, మీకు పిల్లోడు పుట్టాడు. చూడడానికి 99% కుర్రోడు లెక్క కనిపిస్తుండు, 99%. 1% కుర్రోడు లెక్క కనిపించట్లే. ఏమన్నట్టు లెక్క? తేడా కాదా? ఈ బిజినెస్ చేస్తే 100% చేయండి. లేదు 99% చేస్తా సార్ అంటే 1% అంటే మిమ్మల్ని ఏమన్నట్టు లెక్క? చేస్తే 100% చేయండి, లేకపోతే చేయకండి. నేను ఇప్పుడు జాబ్లో ఉన్నా, మంచి గురి పెట్టేసి ఉన్నా, 100% ఫోకస్ చేసి నేను ఎస్ఎల్ఆరో లేకపోతే AK-47 లేకపోతే పిస్టలో, ఇది మిషన్ గన్నో లేకపోతే ఇప్పుడు రకరకాల గన్స్ వచ్చేసినాయి, ఇవి నేను తీసుకొని 303నో ఈ వెపన్తో నేను 100% ఫోకస్ చేస్తేనే తగులుతుంది, లేకపోతే తగలదు. 100% ఫోకస్ మీకు బాగా పెరగాలంటే రెగ్యులర్గా మీకు రావాల్సింది ఏంటంటే గోక్రౌండ్ లాంటి ఫంక్షన్ రావాలి. నేను 2019లో కనుక నేను గోక్రౌండ్ ఫంక్షన్కి వెళ్ళకపోతే, నేను పురుషోత్తం దాస్ ఈరోజు వ్యక్తి చెప్తున్నాను కదా, ఆ రోడ్డు మీద తిట్టుకుంటూ రోజు ఆ ఇన్స్పెక్టర్ తిట్టుకుంటూ వెళ్ళేవాడిని జాబ్కి. ఆ రోడ్డు మీద ఎవరైనా పక్కన వెహికల్ పెడితే ఎవరైనా ఆడబెట్టాడా ఇట్లాంటి మాట్లాడుకుంటూ రోజు ఇదే కథ. ఒక అసౌకర్యవంతమైన అన్కంఫర్టబుల్ లైఫ్లో ఒక 60 సంవత్సరాలు గడిపేసి ఉండేటోని నేను. ఈరోజు నాకు ఇష్టమైతే ప్యారిస్ వెళ్తా, ఇష్టం కాకపోతే అరకు వెళ్తా, ఇష్టమైతే జర్మనీ వెళ్తా, ఇష్టం లేకపోతే బాలి వెళ్తా. అర్థమైందా? లేదనుకుని నాకు ఇష్టమైతే నోవాటల్లో ఉంటా, లేకపోతే తాజ్ హోటల్లో ఉంటా. ఇది నా లైఫ్ స్టైల్. బాగుందా లేదా? మరి అదైతే ఇదే ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో, సామీర్పేట చౌరస్తాలో అది 2
సంవత్సరాలు ట్రాఫిక్లో చేసిన నాకు అర్థమవుతుందా? అసౌకర్యమైన జీవుల్లో మనకు 60 సంవత్సరాలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఓపిక మాస్టర్లు మనం. ఇండియాలో ఓపిక మాస్టర్లు ఉన్నాం మనం. అమెరికాలో 67% మంది బిజినెస్ చేస్తాం, మన ఇండియాలో కేవలం 0.86%, అంటే 86 లక్షల మంది మాత్రమే చేస్తున్నారు. 86 లక్షల మంది మాత్రమే. 100 కోట్ల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండేటోళ్ళు ఎంతమంది తెలుసా? ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఓ 300 మంది ఉన్నారా? 200 మంది ఉన్నారా? 300 మంది? 270, 270 మంది ఉన్నారా? ఇందులో ఒక 169 మంది. వీళ్ళకే 100 కోట్ల ఆస్తి కంటే ఎక్కువ. 100 కోట్ల ఆస్తి కంటే ఎక్కువ ఉండేటోళ్ళు ఓన్లీ 169. మీరు అనుకోవచ్చు పెద్ద కాదు, కానీ అమెరికాలో 66% మంది ఉన్నారు. 66% మంది అక్కడ కోటీశ్వరులు ఉన్నారు. అందుకని ఈరోజు దాన్ని మనకి ఎప్పుడు చెప్పినా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెయ్యండి రా బిజినెస్ చేయండి అంటే నేను జాబ్ చేస్తా. నువ్వు జాబ్ చేసి ఓడబడిచేది ఏమున్నది? ఏం లేదు. ఏ స్కిల్స్ లేనివాడు జాబ్ చేసుకుంటాడు. సారీ, తప్పేది ఉంటే క్షమించాను, నన్ను బయటికి వెళ్ళి ఎవరు నన్ను ఏమనకండి. మళ్ళీ ఏ స్కిల్స్ లేనివాడు జాబ్ చేసుకుంటే ఓకే, కానీ స్కిల్స్ అన్నీ మన దగ్గర పెట్టుకొని మనకు సర్టిఫికేట్లు ఇచ్చి నా జీవితం అంతా దారపోసి నీ కంపెనీ మీకు బాగుపరుస్తాననే దానికంటే నేనే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాను, నేనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తానంటే చేయొచ్చా లేదా? మీ ఇక్కడ పురుషోత్తం దాస్ ప్రైవేట్ లిమిటెడ్లో 60-70 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. నా టర్న్ ఓవర్ 60% ఇన్కమ్ తీసుకుంటా. ఇంత మించి బిజినెస్ ఏం కావాలి మీకు? చేయొచ్చా లేదా? కానీ బిజినెస్ విషయం ఏందనుకున్నంటే ఎవడు పడితే వాడికి మైండ్ ఇవ్వకండి. బిజినెస్ అంటే ఇప్పుడు ఈ ఎరా అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎరా. ఈ ఎరాలో మనకు ఆల్రెడీ అమెరికాలో 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. సో మనకు ఇంచుమించుగా చైనా కూడా అంతే 2 లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం ఆల్రెడీ. మన దగ్గర తిప్పి కొడితే 22,000 కోట్లు. అది కూడా కొంతమంది మహానుభావులైన గౌతమ్ బాలి సార్ లాంటి వాళ్ళు, డాక్టర్ ఎస్బి బాలి సార్ లాంటి వాళ్ళు నిలబడి పాతుకుని పోయి నెగిటివ్ తట్టుకొని కంపెనీలు నిలబెట్టుతున్నారు కాబట్టి ఈరోజు 2,000 కోట్లు అవుతుంది. లేకపోతే కాదు. అర్థమవుతుందా లీడర్స్? సో బిజినెస్ మీ దగ్గరికి వచ్చింది, పేరు పెద్దగా వినబడాలంటే అలిపేరుగానే పోరాటం చేయాల్సిందే. ఇప్పుడు పురుషోత్తమ దాస్ వేరికి ఊ అంటే పురుషోత్తమ దాస్, ఊ అంటే దాసరి పురుషోత్తమ దాస్, ఏవేవో పేర్లు చెప్తున్నాడు. ఊ అంటే సమాచారి. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నారు? పేరు పెద్దగా వినబడాలంటే అలిపేరుగాని పని చేయాల్సి, పోరాటం చేయాల్సిందే. పోరాటం అంటే ఏదో పట్టుకొని కర్ర యుద్ధము, మల్ల యుద్ధం అట్లా ఏం కాదు. మనుషులతో యుద్ధం చేయాలి. యుద్ధం అనుకోని అంటే వాళ్ళని కొట్టకండి, వాళ్ళు తిట్టకండి. వాళ్ళకి కొన్ని రకాల భావాలతో ఉంటారు, కొన్ని రకాల అనుమానాలతో ఉంటారు, కొన్ని రకాల ఉంటారు, రకరకాలతో ఉంటారు. వాళ్ళతో మీరు రియాక్ట్ కాకండి, ప్రోయాక్ట్ కండి. అర్థమవుతుందా? సో రైట్. అండ్ నో రిస్క్ నో స్టోరీ. మీకు ఒక పెద్ద స్టోరీ కావాలంటే మీరు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాలి. రెడీనా? ఏం రిస్క్ తీసుకోవాలంటే మార్నింగ్ చేయాల్సిన టిఫిన్ మధ్యాహ్నం చేయాల్సి వస్తుంది, మధ్యాహ్నం చేయాల్సిన టిఫిన్ రాత్రి చేయాల్సి వస్తుంది. ఎప్పుడు? ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత బెంచ్లో ఉండొచ్చు, మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. మీరు ఒక 3 నెలలు మీ ఫామ్ హౌస్లు ఉన్నా ఎవరు అడిగేటోళ్ళు లేరు. మన కేసీఆర్ గారు అయితే అడిగేటోళ్ళు ఉంటారు, పురుషోత్తమ దాస్కి అడిగేటోళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా అంటే చిన్న మెసేజ్ చేస్తారు, భారీ సార్ ఇలా పిలుస్తుందంటే నేను సిగ్నల్కి వచ్చి మాట్లాడతా, లేదంటే నా ఇష్టం. అడిగేటోడు ఎవరు ఉన్నారా? ఎందుకని కూడా అంటే నా రెవెన్యూ నాకు పెరుగుతుంటుంది. అర్థమైందా? నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటా, నా ఇన్కమ్ పోదు. ఎందుకనుకుంటే ఈ 5 లక్షల మంది 10 లక్షలు అవుతారు, 10 లక్షల మంది రోజు స్నానాలు చేస్తారు, రోజు స్నానాలు చేస్తారు, రోజు బ్రష్లు చేస్తారు. నా ఇన్కమ్ నాకు వస్తుందా రాదా? ఈ లోపల నా ఆస్తులన్నీ ఇప్పుడు 20 లక్షలు కొనేది 30-40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు వెళ్తాయి లేదా? నా ఇన్కమ్ పెరుగుతుందా లేదా? డబ్బులు సంపాదిస్తాయి, కానీ ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ సంపాదించు. నువ్వు ఫస్ట్ డిసిప్లిన్ సంపాదించు. డిసిప్లిన్ తీసుకొని రా, ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టు. తర్వాత నో లాస్ నో ప్రాఫిట్. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు లాస్ కావాలి, మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ లేకుండా ప్రాఫిట్ వస్తుందా? ఒక డాక్టర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? లేరా? మా దగ్గర చాలామంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ రవీంద్ర రెడ్డి, సురేందర్ రెడ్డి, అనుష్క రెడ్డి, తర్వాత సంజయ్, రకరకాల డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అడుగుతాను, ఏం సార్ అనుకుని అడిగితే చెప్తాను నేను. అయితే ఈ డాక్టర్లకు ఎందుకు నేను అంటున్నంటే ఏంది వాళ్ళు
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు వెళ్ళినారా? ఏదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు రాలేదు, నేను వెళ్ళాను అనుకుందాం. మీకు ఏ రోగం రావద్దు, నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా, స్వామి ఎవ్వరికి ఏ రోగం రావద్దు, నాకే రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా అన్న డాక్టర్, ఆగాగు దాసు, నేను వెళ్ళి సెటస్కోప్ కొనుక్కొని వస్తా. సెటస్కోప్ కొనుక్కొని వస్తారంటే అవుతుందా కథ? అవుతుందా? ఈ సెటస్కోప్ రెడీగా ఉంటే నేను పల్స్ చెక్ చేయించుకుంటా, తర్వాత అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటా. నీ దగ్గర టూల్స్ లేకపోతే నీకు అదే బిజినెస్ చేస్తున్నట్లు లెక్క. టూల్స్ బయట దొరికితే ఇమీడియట్గా టూల్స్ మీరు తీసుకొని వాడండి. సార్ మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎంతమందికి మాకు పిలవట్లేదు, మా బంధువులు అనేటువంటి ఎంతమంది ఉన్న చేతులు లేపండి. మా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎవరు పిలవట్లేదు సార్, పిలిచినా గౌరవించట్లేదు అనేటువంటి ఎంతమంది ఉన్న చేతులు లేపండి. పిలిచినా కూడా మా మెడలే చూస్తున్నారు సార్ అనేటువంటి ఎంతమంది ఉన్న చేతులు లేపండి. మళ్ళీ ఏ కారులో వచ్చారని చూస్తున్నారు అనేటువంటి చేతులు లేపండి. వీళ్ళు ఏ కారులో వచ్చారనేటువంటి చేతులు లేపండి. సిగ్గు లేకుండా చేతులు లేపండి. అబ్బా, మీకు ఎవరు చూడట్లేదా? మరి మీ ఎందుకు నువ్వు వెళ్ళేటప్పుడు మీ భార్య ఎందుకు రావట్లేదు? నీతో ఎందుకు నీ భార్య రావట్లే? నువ్వు వస్తే నీ భర్త ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎలా కులంగా మాట్లాడుతుంటేందుకే కదా రావట్లేదు. అందుకే సిగ్గు లేకుండా చేయలేస్తాడు రా ఆయన అంటున్నా నేను. మీకు సిగ్గు లేకుండా చేయలేస్తాడండి. ఏమనట్లేదా మీకెవరు? మీ చుట్టాల బంధువులు మంచోళ్ళ? సరే మంచిదే ఉండొచ్చు, కానీ నేను ఏమంటున్నానంటే పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. మీ దగ్గర రావాలంటే ఇప్పుడు చూడండి, బెంజ్ కార్స్ కారని వీళ్ళకి చూడండి, కొన్ని రకాల కళ్ళు వస్తాయి, దూరం నుంచి చూస్తాయి. ఎప్పుడు పిలుస్తారా సింహాచారి ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు. అర్థమైందా? పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క చుక్క భూమి మీద పడ్డదనుకోండి, 29 గంటల తర్వాత రంధ్రం పడుతుంది. అది కన్సిస్టెన్సీ, నిరంతర ప్రక్రియ. కానీ ఒకవేళ మీరు ట్యాంకర్ వాటర్ తీసుకుని ఇక్కడ పోయండి, ఏమి కాదు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత యావరేజ్ పీపుల్, రిచ్ పీపుల్. సో యావరేజ్ పీపుల్గా ఉండాలంటే మీకు ఆల్రెడీ చెప్పినా, రిచ్ పీపుల్గా ఉండాలంటే మీకు ఏం చేయాలో కూడా చెప్పినా, మీరు చేసే అలవాట్లలో కొన్ని మీరు మార్చుకోవాలి. అర్థమైందా? మీరు ఎట్లా అంటే యావరేజ్ పీపుల్కి రిచ్ పీపుల్కి ఒకటే తేడా. ఒక 5 సంవత్సరాలు మీరు ఖతారో దుబాయ్ వెళ్ళిపోయినట్లు మీరు మాట్లాడాలి ఎవరితోనైనా. ఎవరైనా ఫోన్ చేస్తే నేను దుబాయ్కి వెళ్తున్నా, నేను కొద్ది పని మీద ఉన్నా, రాను. ఎన్ని రోజులు అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రాను, నేను 5 సంవత్సరాలు రాను. 5 సంవత్సరాలు ఎక్కడంటే బిజినెస్లో బిజీ ఉన్నా. నువ్వు ఎవరిగా పెళ్ళికి వెళ్ళక, ఒకవేళ నీకు సొంతం చుట్టం వెళ్ళాలి, లేదంటే మీ తమ్ముడి పెళ్ళికి వెళ్ళాలనుకున్నా కూడా, ఒరే నీకు బిజీ ఉన్నాను, తర్వాత నేను వస్తాను అని చెప్పి మీరు ఇక్కడ బిజినెస్లో డియూసీ అయిపోయిన తర్వాత ఒక 2 తులాల బంగారం కొనేసి ఇచ్చేయండి. వాడి జీవితంలో మర్చిపోతాడు, అది మర్చిపోతాడు. లేదంటే ఒక 5 తులాల బంగారం కొనేసేయండి. మీ మేనగోళ్ళకి ఫంక్షన్కి రాలేదురా, ఎందుకు రానుకో చెప్పి మీ అక్క చెల్లి అడిగితే. అర్థమైందా? డియూసీ అయినంత వరకు ఏ ఫంక్షన్లు పార్టీలు మనకు లేవు. ఒకటే ఫంక్షన్, గో క్రౌన్, ఫ్యామిలీ రీయూనియన్, ఈడిఎస్, సిఇఓ, ఓపెన్ మీటింగ్. ఇవే మనం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పేరెంటాలు. అర్థమైందా? మన పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏవో కాదు ఇవే. బయట కరెంటు పోయినా మన ఇంట్లో కరెంటు ఉంటే చాలు. అర్థమైందా? బయట కరెంటు పోయినా మన ఇంట్లో కరెంటు ఉంటే చాలు. అర్థమైందా? ఉందా కరెంట్ అందరికీ? కరెంటు ఉంటే గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఎస్, మొదట ఎగతాళి చేస్తారు, మొదట నవ్వుతారు, రెండోసారి ఎగతాళి చేస్తారు, మూడోసారి మర్చిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి సమాజం గురించి పట్టించుకోకండి. అర్థమైందా? సమాజం గురించి ఏదైనా మాట్లాడితే సమాజం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఏదైనా చేస్తావనుకో మావాడే అంటారు. నేను చెప్పినా కదా అప్పుడు నువ్వు చేస్తావని చెప్పి అని అంటారు. కానీ నేనేమంటున్నానంటే మెంటల్గా స్ట్రాంగ్ కావాలనుకున్నంటే, సో ఒక స్టోరీ మీకు చెప్తా చూడండి. మనుషులు ఎట్లా మాట్లాడతారంటే, ఒక 2 దొంగలు ఉన్నారు. మీ గజ్వేల్ ఉన్నారా దొంగలు? మీకు అడగద్దు, యాక్చువల్గా SHO ఇన్స్పెక్టర్ గారికి చెప్తారు దొంగలు, కేడీలు ఎవరైనా. అయితే ఒక 2 దొంగలు ఉన్నారు. 2 కాదు, 6 దొంగలు ఉన్నారు. 6 దొంగలు, ఈ 6 దొంగలు ఏం చేస్తున్నారు అనుకున్నంటే,
ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక మంచి అమాయకుడు ఏం చేస్తున్నాడు అనుకుంటే ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వస్తున్నాడు. ఒక గొర్రె పిల్ల ఎత్తుకున్నట్లా ఇలా 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 ఎత్తుకొని వచ్చేసరికల్లా కొద్ది దూరం అయ్యేసరికల్లా ఎలాగైనా ఇది కొట్టేయాలని చెప్పి అనుకుంటారు. 6 దొంగలు ఒక ఇద్దరు మధ్యలో నిలబడతారు. నిలబడిన తర్వాత ఏం పెద్ద మనిషి ఆ 2 ఎందుకు మీరు అట్లా, మీరు 2 కళ్ళు కనిపించట్లేదా, ఎందుకు ఆ కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్తున్నారు, ఆ కుక్క పిల్లని ఎందుకు ఎత్తుకొని వెళ్తున్నారు చెప్పి అంటాడు అనమాట. సో అయితే వీరికి అర్థం కాదు, అరే కుక్క కాదు ఇది అనుకుని అంటారు. సరే ఇంకా కొద్ది దూరం వచ్చేసరికల్లా ఆయన మీకేమైనా పిచ్చా, ఇది కుక్క కాదు ఇది గొర్రె అనుకుని అంటాడు. అయినా అక్కడ కొద్ది దూరం వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇంకో ఇద్దరు ఇట్లా అని, ఏం పెద్ద మనిషి నువ్వెందుకు ఆ గొర్రె పిల్లని ఎందుకు ఈ కుక్క పిల్లని ఎత్తుకుని వెళ్తున్నావు అని చెప్పి అంటాడు. ఆయన అరే నేను మళ్ళీ ఒకసారి ఇట్లా చూసుకుంటాడు, భుజం మీద చూసుకుంటాడు, ఇది గొర్రె పిల్ల, ఇది గొర్రెపిల్ల ఇది గొర్రెపిల్ల ఇది అని చెప్పి అనుకుంటాడు. ఇది గొర్రెపిల్ల కాదు అని చెప్పి కొద్ది ముందుకు వచ్చినాక ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏమనరు, నీకు ఇది మాట్లాడరు, నీకు ఇది పని చేయట్లేదు అని చెప్పి సిగ్నల్తో చెప్తారు. ఓరినా ఈ ముగ్గురు అంటే ముగ్గురు ఈ 3 వరుసల్లో కూడా ముగ్గురు అంటున్నారంటే ఖచ్చితంగా నాకు కళ్ళుకి ఏదో పడ్డది అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి ఆ గొర్రె పిల్లని ఆ బురదలో పడేసి వెళ్ళిపోతాడు. సో మీకు కూడా ఒక 10 ప్లాన్లలో ఒక 5 నెగిటివ్లు రాగానే ఇది గొర్రె పిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్పి ఇడిచిపెట్టి అలాగే వెళ్ళిపోతారో, బిజినెస్ కూడా మీరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు కొన్నది గొర్రె పిల్లే, మీరు చూసింది వెస్టీజే, మీ డబ్బులు వచ్చింది నిజమే. మీరు బయటికి వెళ్ళి అక్కడ బయట బెంచ్ ఉన్నది, కావాలంటే వెళ్ళి ముద్దు పెట్టుకోండి, కావాలంటే కౌగిలించుకోండి. తర్వాత నేను వాటర్ సర్వీసింగ్ చెప్పి క్లీన్ చేయించుకుంటా, అది ఒరిజినలే, నేను ఒరిజినలే. ఇప్పుడు ఈరోజు నాకు లక్షల కొద్దీ వాచ్లే మేము వేసుకున్న ఊరికే కాదు, ఇవి కొన్నివి నిజమే, అన్నీ నిజమే. కావాలంటే మా ఇంటి దగ్గరకు వచ్చి చూడండి, అర్థమవుతుందా? ఇవన్నీ నిజాలే. ఈరోజు వెస్టీజ్ 12,000 కార్లు ఇచ్చిందనేది నిజం, 7,000 మంది కరోడ్పతులు చేసిందనేది కూడా నిజం. గొర్రెపిల్ల ఇది కుక్క పిల్ల కాదు, గొర్రెపిల్లే. మీకు 100 ప్లాన్లకు వెళ్ళినా కూడా అది మీకు కుక్క పిల్ల లెక్క కనిపించొద్దు, గొర్రెపిల్ల లెక్క కనిపించాలి, వెస్టీజ్ లెక్క కనిపించాలి. అర్థమవుతుందా? మీకు ఒక్కటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీకు బిజినెస్ అంటేనే మోసం అన్నట్లు కనిపిస్తుంది. మీకు బిజినెస్ అంటేనే ఫస్ట్ మీకు మోసం కాబట్టి మీరు ఫస్ట్ అభద్రతా భావానికి గురవుతారు. దాని నుంచి మీరు బయటపడండి. అర్థమైందా? మీ ఈదిలో కిరాణా షాప్ ఓనర్ని మీరు ఎలాగా చూస్తారు? వీడు కిరాణా ఒక సోప్ ఏమో తక్కువ రూపాయలకి ఇచ్చాడు, ఒకరికి ఏమో ఎక్కువ ఇచ్చాడు, అందులో అది మంచి కల్తీలను అమ్మేశారు. ఇట్లా రకాల కిరాణా షాప్ ఓనర్కే మీరు అలా చూస్తారు. మీరు 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు, మీరు ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు మీకు ఒక డౌట్గా చూసేటోళ్ళు ఉంటారా లేదా? సో అది కూడా ఇంపార్టెంట్. ఏందనుకుంటే మీకు బిజినెస్ అంటే అభద్రతా భావాన్ని గురై ఉంటారు. ఎవరో ఒకటి పనికిమాలినోడు వచ్చి మీకు సలహా ఇచ్చేసరికల్లా అది నిజం అనుకుంటారు. మీరు అది కాదు, మీరు ఇది గొర్రె పిల్ల అనుకో చెప్పి నమ్మాలి, కుక్క పిల్ల కాదు. అర్థమవుతుందా? సరే పంది పిల్ల అనుకుందాం, అది కుక్క బదులుగా పంది పిల్ల అనుకుందాం. ఇది పంది పిల్ల కాదు, గొర్రె పిల్ల అనుకుని మీరు నమ్మాలి. అర్థమైందా? సో రైట్, సమాజం గురించి ఏది పట్టించుకోకండి, సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఏమైనా సునామీ వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండండి. అయితే గీతే లాక్కుని పోతుంది. ఏమైతుందా? సునామీ మా ఇంటి పక్కనే, సముద్రం మా పక్కనే ఉంటుంది, ప్రశాంతంగా పడుకుంటాం. మీకే సునామీ వస్తే ఏమైపోతారో, పక్కన ఊర్లో ఉన్న ఏమైపోతారు అనుకుంటే మేము ప్రశాంతంగా పడుకుంటాం, మాకేమీ కాదు. మీరే ఏదో అనుకుంటారు. అర్థమైందా? సునామీ వచ్చినప్పుడు ఒక 100 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది మా ఊర్లో సముద్రం. అర్థమైందా? సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండే వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, ప్రతి చిన్న విషయానికి ఎగిరి పడకండి. అర్థమైందా? ప్రతి చిన్న విషయానికి ఎగిరి పడకండి. పెద్ద బిజినెస్ మ్యాన్లు కావాలంటే ఎగిరి పడకండి. తర్వాత సర్దుమణిగిన ధైర్యంతో ముందుకెళ్ళండి. అర్థమైందా? కామ్గా పీస్ఫుల్గా మాట్లాడండి. ఏదున్నా కూడా అంతా మన మంచికే. స్వామీజీలు మీకు ఐడియా ఉన్నారా? ఏం జరిగినా అంతా మన మంచికే. సార్ నాకు టీం రావట్లే, అంతా మన మంచికే. సార్ నాకు చెక్ రావట్లే, అంతా మన మంచికే.
మీకు బిజినెస్లో లీడర్స్ రావట్లే, అంతా మన మంచికే. కానీ విషయం ఏంటంటే మీకు 2 సంవత్సరాలు మీరు నిలబడమన్నాం. మీకు వచ్చిన నెల రోజుల్లోనే నాకు లక్ష కావాలంటే మీకు రాదు, 50,000 రావాలంటే కాదు, కారు రావాలంటే రాదు, రాత్రి కోటీశ్వరులైన వాళ్ళు కాదు. ఇది ట్రేడింగ్ కాదు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవాలి. దాని గురించి ఒక బుక్లు ఉంటాయి, అందరిని ఆకట్టుకునే గల గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు. ఒక 5 సార్లు ఒక 5 సార్లు చదవండి. అట్లా కాదు, 6 కాదు, చదవండి. 200 300 కాదు, 6 క్యాలిక్యులేటర్గా కొన్ని ఇట్లా చూస్తే కాదు. ఈ భూమి మీద ఉన్న కోటీశ్వరులందరూ కూడా ఒక్కొక్కసారి 21 సార్లు చదివిన బుక్లు అవి. అర్థమైందా? అందరిని ఆకట్టుకునే గల గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు. వాళ్ళు ఎట్లుండాలో అట్లా మనం ఉంటేనే మన దగ్గర లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. పురుషోత్తం దాస్ దగ్గర ఊరికే రాలే. ఒక్కొక్క